శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మా సిస్టర్ ఓవర్ క్లీన్నెస్ అనే ప్రాబ్లంతో బాధపడుతుంది. కంటిన్యూస్ గా హ్యాండ్స్ వాష్ చేసుకోవటం, వాటర్తో బౌల్స్ క్లీన్ చేయటం, అంటే గిన్నెలు నిరంతరం కడుగుతూ ఉండటం. పాపం ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నది. ప్లీజ్ ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది చెప్పండి. తను కూడా రెగ్యులర్గా మీ శీర్షికలు వింటున్నది. ఎంత చెప్పినా ఆ హ్యాబిట్ చేంజ్ చేసుకోలేకపోతున్నది. ఎందుకలా అని అడిగితే, అలా చెయ్యకపోతే నాకు క్లీన్గా ఉంటాయి అనిపించదు, ఏదో అయిపోతుంది అనిపిస్తుంది అంటుంది. ఏమి చెయ్యాలో అర్థం కావటం లేదు. దయచేసి సొల్యూషన్ చెప్పండి. ప్రశ్నను ఇంగ్లీష్లో టైప్ చేశారు, అంటే తెలుగు పదాలను ఇంగ్లీష్లో టైప్ చేశారు. అవి కలుపుకొని చదివాను. అవకాశం ఉన్న వాళ్ళు కొంచెం తెలుగులో టైప్ చేయండి, లేదా ప్రశ్నను తెలుగులో కాగితం మీద రాసి అది ఫోటో తీసి పెట్టండి. మెయిల్ అడ్రస్ కూడా పెట్టచ్చు. అది కూడా కుదరని వాళ్ళు ఇలాగే చేయండి. మీకు వచ్చిన విధంగానే ఇంగ్లీష్లో టైప్ చేయండి. ఇప్పుడు ప్రశ్నను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రశ్న ఏంటి అంటే, వాళ్ళ సోదరి నిరంతరం శరీరాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటారంటే చేతులు కడుక్కోవటం, కాళ్ళు కడుక్కోవటం, ఇలా నిరంతరం శుభ్రత పాటిస్తూ ఉంటారు. అది అతిగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఏ చిన్నదానికైనా వెళ్ళి చేతులు కడిగేసుకుంటూ ఉంటారు. అలాగే గిన్నెలు ఏమన్నా వస్తువులు ఏమన్నా వాటన్నింటినీ కడిగేస్తూ ఉంటారు, క్లీన్ చేసేస్తూ ఉంటారు. ఎప్పుడు అంటే అవసరత లేకపోయినా కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. మనకు తెలుస్తూ ఉంటుంది వీళ్ళు అతిగా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారని ఆశ్చర్యపోతాం వాళ్ళ దగ్గర ఉంటే. ఎందుకంటే చేతులు కాళ్ళు కడుక్కోవడం ఇవన్నీ మనం కూడా చేస్తాం, అందరూ చేస్తారు. అసలు క్లీనింగ్ అనేది అంటే శరీర శుభ్రత, ఇంటి శుభ్రత, వస్తువుల శుభ్రత, బట్టల శుభ్రత, శుభ్రత అనేది జీవితంలో అందరికీ అవసరమే, అందరూ చేస్తారు. కానీ వీళ్ళు అతిగా చేస్తూ ఉంటారు, అంటే అవసరం లేకపోయినా కూడా చేస్తూ ఉంటారు. అక్కడ అవసరత ఉండదు అసలు. ఎందుకు ఇలా చేస్తారు? అలా మా సిస్టర్ చేస్తున్నారు. ఆవిడ కూడా ఈ శీర్షికలు వింటూ ఉంటారు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆవిడని అడిగితే, అంటే మనం అలా చేసేవాళ్ళని ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, క్లీన్నెస్ ఎక్కువ లేకపోతే ఏదో వస్తుంది, ఏదో జబ్బులు వచ్చేస్తాయి, రోగాలు వచ్చేస్తాయి, వాటి మీద అన్నిటి మీద పురుగులు వాళ్ళు ఉంటాయి, ఇది పడి ఉంటుంది, దాని నుంచి అనేక రకమైన శారీరక అనారోగ్యాలు, ఏదో ఒకటి అయిపోతుంది, ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అయిపోద్ది, నాకేమన్నా అయిపోద్ది, ఇలా భావించుకుంటూ ఉంటారు. వాళ్ళ భావన అలా ఉండబట్టి కడుక్కుంటారు, లేకపోతే ఎందుకు కడుగుతారు? ఇప్పుడు మనం కూడా కడుగుతాం, బయటకు వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కుంటాం, భోజనం చేసే ముందు చేతులు కడుక్కుంటాం, రోజు అందరూ స్నానం చేస్తారు, కొంతమంది ఉదయం సాయంత్రం 2 సార్లు స్నానం చేస్తారు. అలా మళ్ళీ బట్టలు మనం ఎప్పుడు కూడా వాష్ చేసుకుంటూ ఉంటాం, గిన్నెలు వాష్ చేసుకుంటూ ఉంటాం, ఇళ్ళు రోజు తుడుచుకుంటూ ఉంటారు. ఆఖరికి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పని అంతా క్లీన్ చేయటమే అసలు ప్రపంచాన్ని. మొత్తం ఊళ్ళుగా దేశం ప్రపంచాలే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లు పెట్టుకొని క్లీన్ చేసుకుంటున్నాయి. ఆ క్లీనింగ్కి మనం బోల్డ్ కనుక్కున్నాం. పళ్ళు క్లీనింగ్కి అనేక వందల పేస్టులు ఉన్నాయి, బ్రష్లు ఉన్నాయి, టంగ్ క్లీనర్స్ ఉన్నాయి. ఒళ్ళు క్లీనింగ్కి వందల సబ్బులు ఉన్నాయి, అనేక లోషన్స్ ఉన్నాయి. తల నుంచి కాళ్ళ వరకు అన్ని శుభ్రత రోజు పాటిస్తాం. అలాగే బట్టలు వాష్ చేసుకోవడానికి అబ్బో ఎన్నో వందల రకాల వాషింగ్ పౌడర్స్ ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి. క్లీనింగ్ అనేది మన జీవితంలో ఒక భాగం జరిగిపోతానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా నేలను కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం, ఊడ్చుకుంటూ ఉంటాం, తుడుచుకుంటూ ఉంటాం, రోడ్లతో సహా అన్ని చోట్ల క్లీనింగ్ ఉంది. క్లీనింగ్ లేకపోతే కుదరదు కూడా. కానీ ఇది ఎంత ఉండాలి అంటే, క్లీనింగ్ అనేది అవసరము అనేటువంటి భావనలో. ఇప్పుడు ఇది పెరిగిపోయి క్లీన్ చేసుకోకపోతే మనకేదో అయిపోతుంది, దానివల్ల మనకు అనేక రకాలైన సమస్యలు వచ్చేస్తాయి అనేది నిజమే. అది చెప్పబడుతుంది కనుకనే క్లీన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన దగ్గర అంతా చెత్త అంతా ఎత్తుకెళ్ళిపోయి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరి ఇళ్లలో చెత్త ఎత్తుకుపోతారు ప్రతి ఊర్లోనూ. ఎందుకని? ఆ చెత్త నుంచి క్రిములు కీటకాలు ఉత్పత్తి అయ్యి ప్రజలకి వ్యాధులు వస్తాయని. అలాగే నిరంతరం మన డ్రైనేజీలు క్లీన్ చేస్తూ ఉంటారు.
మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పని అంతా అదే, ప్రపంచాన్ని శుభ్రతగా ఉంచటం. అవన్నీ ఎందుకు ఉంచుతారంటే అలా ఉంచకపోతే అనేక సూక్ష్మ క్రిములు ఉత్పత్తి అవుతాయి. అందుకని మన దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయిన చెత్తనంతా ఎక్కడొక చోట వేసి డంప్ యార్డులు ఉంటాయి, అక్కడ తగలబెట్టేస్తుంటారు. మళ్ళీ ఆ డంప్ యార్డుని కూడా శుభ్రపరుస్తూ ఉంటారు, నిరంతరం తగలబెట్టి క్లీన్ చేస్తుంటారు. ఇవన్నీ మామూలే అన్ని చోట్ల. అయితే ఈ శుభ్రతకి ప్రపంచంలో అసలు ఎక్కడ చెప్పినంటే ఒంటి శుభ్రత కానీ, పంటి శుభ్రత కానీ, ఏదైనా ప్రపంచంలో మన ఇంటి శుభ్రత కానీ, లేదా బాహ్యమైన రోడ్లు శుభ్రతలు కానీ, ఎక్కడైనా అది ఇల్లు కావచ్చు, సామాన్లు కావచ్చు, వస్తువులు కావచ్చు, అన్ని శుభ్రపరుచుకోవటం, క్లీన్ చేసుకోవటం, తుడుచుకోవటం ఇవన్నీ కామన్. ఎందుకని అలా చేయకపోతే కొంతకాలానికి అవన్నీ కూడా క్రిమికీటకాదులతో నిండిపోతూ ఉంటాయి. మీరు ఒక బండిని, ఒక వాహనాన్ని కొనుక్కొని తీయకుండా అక్కడ పెట్టేశారనుకోండి, దాని నిండా బూజులు పెట్టేసి, దుమ్ము పెట్టేసి, సాలిళ్ళు గూళ్ళు పెట్టేసి రకరకాలుగా చిన్న చిన్న క్రిములు ఆలవాళ్ళం అయిపోతాయి. అదేదో కదలటం లేదని అవి నిర్మించుకుంటే తమ జీవితానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాయి. అయితే ఆ క్రిములు మనకు సూట్ అవ్వవు. అందువలన మనుషులు ఎప్పుడు నిరంతరం క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఇది కామన్, అది చాలా చాలా సహజ విషయం. అయితే ఈ సహజ విషయం అందులోనే ఒక సత్యం ఉంది. ఏంటి? అన్నీ క్లీన్గా పెట్టుకోకపోతే మనం ఇబ్బందులు పాలవుతాం, అనారోగ్యాలు పాలవుతాం, కష్టాలు అంటే శారీరక పరమైనటువంటి జబ్బులు పాలవుతాం. కాబట్టి అన్ని క్లీన్గా ఉంచుకోవాలి, ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలి, శరీరం క్లీన్గా ఉంచుకోవాలి, వస్తువులు క్లీన్గా ఉంచుకోవాలి, బట్టలు క్లీన్గా ఉంచుకోవాలి. అలా మన చుట్టూ ఉన్న సొసైటీ కూడా మొత్తం క్లీన్గా ఉండాలి. మన డ్రైనేజ్ సిస్టమ్ నుంచి, రోడ్ల నుంచి అన్ని క్లీన్గా ఉండాలి. మురుగు వాసనలతో భరించలేంగా. మళ్ళీ ఆ మురుగులోంచాక దోమలు అవన్నీ పుట్టుకొచ్చి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరికలు కూడా చేస్తూ ఉంటారు. దోమలతో జాగ్రత్త, వర్షాకాలం అని పొగలు కొట్టుకెళ్తూ ఉంటారు. దోమలను చంపేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇళ్లలో కూడా మనం ఆల్అవుట్లు పెట్టుకుంటూ ఉంటాం. అలా అన్నీ ఉన్నాయి, దోమలని, బల్లులని, లేకపోతే బొద్దింకలని, ఇవన్నీ ఇళ్లలో వాటిని చంపే ప్రయత్నాలకి బోల్డ్ రకాలు వచ్చేసినాయి కూడా, కొనుక్కుంటూ ఉంటాం. అవన్నీ బొద్దింకలు చంపే ఉన్నాయి, హిట్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చెబుతున్నాయి మనిషికి అంటే, నువ్వు శుభ్రతగా లేకపోతే ఇతర క్రిముల వలన, అంటే ఇతర జీవుల వలన నీ జీవితానికి ఇబ్బంది వస్తుంది, అనారోగ్యాలు పాలవుతావు. ఇప్పుడు కరోనా అనే వైరస్ వచ్చింది, ఏకంగా మానవ జాతి మొత్తాన్ని, ప్రపంచాన్ని అల్లాడించేసి ఇంట్లో కూర్చోబెట్టేసి కోటాను కోట్ల మందిని చంపేసింది. ఆ వైరస్ అసలు మనకు కనపడదు, కంటికి, మన కంటికి కనపడదు. ఒక ఇసుక రేణువు కంటే 1,00,000 రెట్లు చిన్నగా ఉంటుంది అది. అంత చిన్న వైరస్ మనం ఎక్కడ చూస్తాం, కానీ వైరస్ అదే. అది డాక్టర్లు, దానికి సంబంధించిన సైంటిస్టులు వాళ్ళు చెప్పినప్పుడు మనకు తెలుస్తుంది అది. సరే, మళ్ళీ దానికి ఏదో వ్యాక్సినేషన్స్ కొనుక్కున్నారు. అలా మన జీవితంలో మన చుట్టూ విపరీతమైనటువంటి, మన కంటికి కనిపించని బ్యాక్టీరియా ఉంది, కనిపించేటువంటి అనేక రకాల సూక్ష్మ క్రిములు, సూక్ష్మ జీవులు ఉన్నాయి, మన ఇబ్బంది పెట్టి మన ఇళ్లలోనే ఉంటాయి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అందులో ఉన్నది ఆ శుభ్రతకు మూలం ఏంటంటే మనకు ప్రమాదం ఉన్నది అని. ప్రమాదం ఉన్నది కనుక శుభ్రపరుచుకోవాలి, అందులో డౌట్ ఏం లేదు. చక్కగా ఆ పని చేయాల్సింది అందరం. ప్రమాదం ఉంది కనుక శుభ్రపరుచుకోవాలి అన్న దాంట్లో సహజంగా మనుషులందరూ శుభ్రపరుచుకోవటం అనే ప్రక్రియను పట్టుకొని వెళ్ళిపోతుంటారు. ఇది కామన్గా. చాలా మంది ప్రమాదం ఉన్నది కనుక శుభ్రపరుచుకుంటున్నాం అనే భావనలో ఉండరు. ఆ ప్రమాదం అనేది ఉరికినలా వదిలేస్తారు. ప్రపంచం అంతా శుభ్రపరచబడుతుంది, ఎందుకంటే ప్రమాదం నివారించుకోవడానికి మానవ జాతికి. కానీ శుభ్రపరుచుకునే ప్రక్రియ జరిగిపోతుంది కనుక ఇంకా ప్రమాదం అనే భావాన్ని లోపల పెట్టుకోరు. ఎందుకని మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ మొత్తం పనే శుభ్రత. ఇంట్లో అందరూ ఎవరైనా కూడా ఇప్పుడు ఒక రోజు బట్టలు వేసుకున్నారు, బాగా బద్దకస్తులు అనుకోండి 2-3 రోజులు వేసుకుంటారు. 3 రోజులకి 4 రోజులకనే మళ్ళీ తీసి వాష్ చేసుకుంటారు. ఎందుకు చేసుకోరు? అలాగే డైలీ స్నానం చేస్తారు. బాగా బద్దకస్తులు అనుకోండి 2 రోజులకు ఒకసారి చేస్తారు. బాగా శుభ్రత కాళ్ళు అనుకోండి రోజుకు 2-3 సార్లు చేస్తారు. ఇది స్థాయి భేదాలు అటు వెళ్తే ఇటు వస్తాయి. అంటే పనులను బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు శారీరక శ్రమలు చేసి రోడ్ల మీద పనిచేసి దుమ్ము ధూళి చెమటలకు లోనయ్యే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు రోజుకు 2 సార్లు చేసినా తప్పేం లేదు.
ఎందుకంటే ఉదయం చేసేసి స్నానం చేసేసుకొని ఫ్రెష్ అయ్యి పనిలోకి వెళ్ళారు, మళ్ళీ పనిలో అదంతా దుమ్ము ధూళి పూసుకొని వస్తారు. ఇప్పుడు పొలాల్లో రైతులు పనిచేస్తారు మొత్తం మట్టిలోనే, అటువంటి పనులు చాలా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఇంటికి రాగానే ముందు ఆ దుమ్ము ధూళితో ఇంట్లోకి వెళ్లకుండా, ఎందుకంటే వాళ్ళు తిరిగి వచ్చిందే దుమ్ములో బురదల్లో వాటిల్లో పనిచేయాలంటే చక్కగా స్నానాలు చేసేసుకుంటారు వెళ్ళగానే. అవసరం కూడా అది, ఆ బట్టలు మార్చేసుకుంటారు. అలా అనేక వృత్తులు ఉన్నాయి. అందుకని కొంతమంది 2 పూటల స్నానం చేసే అలవాటు ఉంటుంది. అలా అలవాట్లు మామూలుగా కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. అయితే ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే, మనం ఒక పనిని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే ప్రమాదము అనేది ఉంది కనుక శుభ్రత అనేది అవసరము. ఓకే, ఇప్పుడు శుభ్రతని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కనుక ప్రమాదం అనే పాయింట్ని అసలు మర్చిపోతారు అందరూ. ఇప్పుడు కూరగాయలు తెచ్చుకున్నాం, శుభ్రంగా క్లీన్ చేసుకొని కడుక్కొని అందులో ఉన్న పుచ్చులు లాంటివి ఉంటే అవి కోసేటప్పుడు చూసి తీసి పక్కన పడేసి కూరలు వండుకుంటూ ఉంటాం. అన్నింటిలో శుభ్రత ఉంది. అసలు శుభ్రత లేని పార్ట్ మన జీవితంలో ఎక్కడ ఉండదు. అన్ని శుభ్రం చేసుకోవాల్సిందే, కూర్చొని కుర్చీల నుంచి అన్నీ. అయితే చేస్తున్నాం. ఇప్పుడు కూర వండుకొని తినేటప్పుడు ఆ కూరగాయ ముక్కలు శుభ్రంగా కడుక్కొని కూర వండుకొని, ఇప్పుడు కూర వండుకోవటం వేడి చేయటం అనే ప్రాసెస్ ఎందుకు పెట్టారు? పచ్చివాటిలో ఏవైనా జీవులు ఉంటే వేడి చేయటం వల్ల చచ్చిపోతాయని. అనేక రకాల బ్యాక్టీరియాలు మన కంటికి కనపడనివన్నీ ఉంటే ఉడికించటం వల్ల వేడి చేయటం వల్ల చచ్చిపోతాయని. మళ్ళీ ఇప్పుడు ఇదని ఉడుకు నీళ్ళలో చేతులు పెట్టబాకండి, అలాంటి పనులు చేయబాకండి. విషయాన్ని చెబుతున్నా, అర్థం చేసుకోండి అంతే. అర్థం చేసుకుంటే సరిపోతుంది. అలా మన జీవన విధానంలో ఉడికించుకు తినటం ఇవన్నీ ఎందుకు వచ్చేసినాయి? అసలు అగ్నితో ఉడికించడం ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? కాల్చటం, కాల్చి తినటం. కొన్ని రకాలనే డైరెక్ట్గా కాల్చి తింటారు. ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు లాంటి బొగ్గుల మీద కాలుస్తూ ఉంటారు. అసలు ఏదైనా అలా ఉడికించుకొని కాల్చుకొని తినడం అనేది ఎందుకు వచ్చిందంటే, బ్యాక్టీరియా ఒకటి ఏదైనా ఉంటే చనిపోతుంది. 2, అవి పచ్చిదనం కంటే ముందు సగం అక్కడే ఉడికిపోతాయి ఆ వేడికి. తర్వాత డైజెస్టివ్ ప్రక్రియ ఈజీగా ఉంటుంది మన శరీరానికి. అలాగే మన శరీరంలోనే మనం ఆహారం తింటున్నప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. ఆ లాలాజలం ఏంటది? అది యాంటీబయాటిక్ మెడిసిన్ లాంటిది. మన నోట్లో ఏమైనా తెలియక బ్యాక్టీరియా లాంటిది మళ్ళీ మనం తినే ఆహార పదార్థాల్లో వస్తే ఈ లాలాజలంలో ఉన్నటువంటి కెమికల్స్ వాటిని చంపేస్తాయి. చంపేస్తూ జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్స్ తయారవుతాయి. అలా పొట్ట వరకు ఊరుతానే ఉంటాయి. నోట్లో లాలాజలం ఊరుద్ది, గొంతులో థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. అలా పొట్ట వరకు అనేక రసాయనాలు ఉత్పత్తి అవుతాయి జీర్ణక్రియకి. అవన్నీ కూడా లోపల అన్నింటినీ చంపేస్తాయి. అలాగే మన శరీరం నిత్యం అది కూడా ఫైట్ చేస్తూ ఉంటుంది. మన శరీరం జడ పదార్థం కాదు. ఇప్పుడు మన చర్మం మీద ఏమన్నా బ్యాక్టీరియా లాంటిది వాలింది అనుకోండి, దానిని చంపేయడానికి బాడీనే పనిచేస్తూ ఉంటుంది. అందుకే మనకు వచ్చే చెమట ఉంది, మీరు జాగ్రత్తగా గమనించాలి. చెమట ఉప్పగా ఉంటుంది. మనకి చెమట పెట్టినప్పుడు మీరు చూడండి, చెమట ఉప్పగా ఉంటుంది. చెమట ఎందుకు ఉప్పగా ఉంటుంది అంటే ఉప్పు బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఆ చెమట మనకు పట్టడం వలన, చెమట శరీరం మీద ఉండనివ్వటం వలన బ్యాక్టీరియా లాంటివి చచ్చిపోతాయి. ఇక్కడ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదంతా సృష్టి చేసిన ఏర్పాటే. మన శరీరంలో చెమట పట్టాలనే శరీర నిర్మాణంలోనే ఉంది. అయితే మనం అంత సాల్ట్ లోపలికి వేసామా? కాదు, శరీరమే దాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది. అంత ఉప్పు మనం లోపల పడేయట్లేదుగా. రోజు ఎంత చెమట పడితే అంత ఉప్పుగా వచ్చేసేటట్టు కాదు, అదంతా శరీరమే తయారు చేసుకుంటుంది. ఎందుకనంటే బ్యాక్టీరియా చచ్చిపోవాలి, ఏదైనా వాలింది అంటే తన శరీరాన్ని తాను రక్షించుకోవటానికి అది చెమటను ఉత్పత్తి చేసుకుంటుంది. అలా మన శరీరం మొత్తం బయట ఉన్న బాహ్య ప్రకృతికి అనుగుణంగా పోరాడుతూనే ఉంటుంది. మనకు తెలియకుండానే అది పోరాడి మనల్ని కాపాడేసుకుంటూ ఉంటుంది. మన లోపలకు కూడా ఏదైనా మనకు అవసరం లేని బ్యాక్టీరియా వెళ్ళినప్పుడు మన కణజాలం మొత్తం దాంతో పోరాడి దాన్ని చంపేస్తూ ఉంటుంది. ఇది నిత్య ప్రక్రియ. యుద్ధం లోపల జరుగుతూనే ఉంది, బయట జరుగుతూనే ఉంది. మన శరీరమే యుద్ధం చేసేసుకుంటుంది, మనకు తెలియదు అంతే ఆ విషయం. దానంతటా జరిగిపోతున్న ప్రాసెస్. అయితే ఇక్కడ ఏమైంది? అధికంగా ఇప్పుడు జాగ్రత్తగా మన శరీరం చెమటను ఉత్పత్తి చేస్తుంది కదా, ఆ చెమటలో ఉప్పదనం ఉంటుంది కదా, అది తల నుంచి కాలి వరకు జరుగుతూనే ఉంటుంది కదా, చెమట పడతానే ఉంటుంది కదా. అధికంగా ఉత్పత్తి అంటే ఈ చెమటలో పెట్టి ఉత్పత్తి అయ్యి శరీరం మీద ఉన్నప్పుడు బ్యాక్టీరియా చచ్చిపోద్దిగా. అందువలన
నిరంతరం శుభ్రపరుచుకునేవాళ్ళు. అంటే చేతులు కడిగేసి, కాళ్ళు కడిగేసి, స్నానాలు చేసేసి, అధిక స్నానాలు చేసేసేవాళ్ళు. ఆ ఉప్పదనాన్ని తీసేస్తున్నారు, చెమటను తీసేస్తున్నారు. దాని వలన బ్యాక్టీరియాని చంపేటువంటిది వెళ్ళిపోతుంది. నీకు బలహీనత ఏర్పడుతుంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోద్ది. నువ్వు ఓవర్ క్లీన్నెస్ అనే దాని వలన వచ్చే ప్రాబ్లం అది. కొంత చెమట పట్టాలి, కొంత అలా ఉండాలి అది. అయితే అలాగే చెమట ఉండాలి కదా అని ఆ చెమటనే ఉంచేసుకొని 4-5 రోజులు, వారం రోజులు, 10 రోజులు స్నానం చేయలేదు అనుకోండి, అప్పుడు అది మనకే ప్రమాదం అవుద్ది. ఆ చెమటతో పాటు రకరకాల డస్ట్ ఇదంతా మన మీద పడతా ఉంటుంది ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు. అది చెమటతో కలిసిపోయి ఆ చెత్త చెదారం డస్ట్ అంతా మన మీద ఉండిపోయి మనకే చర్మ వ్యాధులు, రకరకాల వ్యాధులు వస్తాయి. అంటే ఏంటి? అతి శుభ్రత చేయటం వలన శరీరం తనను తాను రక్షించుకునే శక్తిని కోల్పోతుంది. ఎందుకని అది రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని చెమట పట్టించుకుంటుంది. శరీరం జిడ్డు పడుతుంది, అదే జిడ్డు తెచ్చుకుంటుంది. ఇవన్నీ కూడా శరీర రక్షణలో భాగాలుగా జరుగుతున్న ప్రాసెస్లు. డాక్టర్లు అయితే ఇంకా అనలైటికల్గా చెబుతారు. అందుకని అవి కొంతసేపు శరీరం మీద ఉండనివ్వాలి, అవి శరీరం మీద ఉండాలి. అందుకని స్నానపానాదులు చేసేటప్పుడు మనం చేసే పనులను బట్టి, మనం చేసి ఎక్కువ దుమ్ము ధూళ్ళు రోడ్ల మీద తిరిగి పొలాల్లో పనిచేసి ఇటువంటి వాళ్ళ మీద 2 పూటల స్నానం చేయొచ్చు. చాలా, అంతకంటే ఎక్కువ స్నానం చేస్తే దానివల్ల నువ్వు నష్టపోతావు అంతే. కాదు, ఏసీల్లో పనిచేసి ఏసీల్లో తిరిగి కూర్చున్న వాళ్ళం అయితే 1 పూట స్నానం చాలా అసలు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్నానానికి ఉపయోగించే సబ్బులు, మళ్ళీ ఈ స్నానానికి ఉపయోగించేటువంటి మనం బయట కొనుక్కునేటువంటి అనేక రకాల లోషన్స్, ఇవన్నీ కెమికల్ మిక్సింగ్. ఆ కెమికల్ శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రుద్దేయకూడదు. సబ్బులు వేసి, హ్యాండ్ వాష్లు వేసి, క్లీనింగ్ అనుకొని వాటితో మనకి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు చేతులు పాడైపోతాయి, చర్మం పాడైపోద్ది. అంతా అంతే, తగుమాత్రంగా వాడాలి. మామూలు వాళ్ళకి రోజుకోసారి స్నానం సరిపోద్ది. మంచి వేసవి కాలం అనుకోండి, బాగా చెమటలు పట్టి చికాకుగా ఉండి అలా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు 2వ సారి స్నానం చేయొచ్చు. ఎవరో ఏసీల్లో ఉండి సామాన్యంగా ఉండి హైటెక్ జాబులే దుమ్ము ధూళ్ళు కూడా పడిన వాళ్ళు కారుల్లో తిరుగుతూ ఇలా ఉండేవాళ్ళు. ఎందుకని అసలు వాళ్ళ శరీరం మీద చెమట పట్టడమే లేదు. అది బయటకు రావాలి, ఆ చెమట పట్టాలి, అది ఉపదానాన్ని క్రియేట్ చేసుకోవాలి, బ్యాక్టీరియా దాని నుండి చంపేసుకోవాలి. ఆ ప్రాసెస్ జరగాలి కదా, దానికి టైం ఇవ్వాలి కదా. అలాగే ఎక్కువ శ్రమజీవులు అనుకోండి, ఆల్రెడీ చెమట బోర్డు పెట్టేస్తుంది. కాబట్టి మీరు 2 సార్లు స్నానం చేయొచ్చు. దుమ్ము ధూళ్ళలో పనిచేస్తారు కాబట్టి మళ్ళీ సగ్గం ఇంకోసారి స్నానం చేయొచ్చు, ఫ్రెష్ అవుతారు. అంతకంటే చేస్తే పెచ్చది. మాటికి వెళ్ళి 3 సార్లు 4 సార్లు 5 సార్లు స్నానాలు చేస్తున్నారు అనుకోండి, పెచ్చ అంటారు దాన్ని. అంటే పెచ్చ అంటారు అంటే అర్థం ఏంటంటే అది చెడుని కాదు, అతి సర్వత్ర వర్జయేత్. అంటే శారీరకపరమైనటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ని నువ్వు తొలగించేస్తున్నావు. కొంత చెమట పట్టడం వలన చర్మ సంరక్షణ ఉంది, అందులో ఉపదానం ఉండటం వలన బయట నుంచి వచ్చినటువంటి బ్యాక్టీరియా లాంటి క్రిములు ఏవైనా ఉపదానానికి చచ్చిపోతాయి. నువ్వు నిరంతరం వెళ్ళి స్నానాలు చేసి దాన్ని బయట నుంచి తెచ్చుకున్నటువంటి కెమికల్ సబ్బులతో, కెమికల్ లోషన్స్తో నురగలు తెప్పించుకొని నేను శుభ్రంగా ఉన్నాను అనుకున్నావు. కాదు, ఈ కెమికల్స్ అన్ని మళ్ళీ నీ చర్మం మీద పనిచేస్తాయి. ఇప్పుడు పదే చేతులు కడుక్కునే వాళ్ళు కూడా జాగ్రత్త. చేతులు కడుక్కునేటప్పుడు మళ్ళీ హ్యాండ్ వాష్లు వాడతారు, అవన్నీ కెమికల్సే. ఇప్పుడు శరీరం, ఇప్పుడు మనం ఎన్నిసార్లు చేతులు కడిగితే అన్నిసార్లు పొడి పారిపోయినట్టు అయిపోతుంది. అంటే చర్మం పాడైపోతుంది స్లోగా. అతి శుభ్రత వలన ఏమవుతుందంటే గిన్నె అరిగిపోయినట్టు చర్మం అరిగిపోతుంది, పాడైపోతూ ఉంటాయి. అసలు శుభ్రం చేయకపోవటం మళ్ళీ అప్పుడేమవుతుంది, డస్ట్ అయ్యి ఉండటం వలన కూడా ఇబ్బందులు వస్తాయి. అలా ఇదే కాదు, ప్రపంచం అంతా అంతే. ఎంత అవసరమో అంత శుభ్రత చేసుకుంటూ ఉండాలి. శుభ్రత ఎప్పుడైతే చేస్తున్నామో మళ్ళీ ఆ శుభ్రతకు వచ్చినప్పుడు మళ్ళీ శుభ్రత. మున్సిపల్ డిపార్ట్మెంట్ పని దగ్గర రోజు రోడ్లు ఊడ్చుకుంటూ వెళ్ళిపోతుంటారు, మురుగుంటలు క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, రోజు చెత్త ఎత్తుకొని వెళ్ళిపోతుంటారు. ఇదంతా ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందే కదా. ఎక్కడో డంప్ యార్డులు వేసి మొత్తం కాలబెట్టేస్తారు. అలాగే మన ఇంట్లో కూడా దానికి ఎంత అవసరమో అంత చేయాలి. అది అతిగా చేస్తే ఏమవుతుందంటే, నేను ఉదాహరణ చెప్పి ఆ మార్గంలో నేను ఒక డాక్టర్ని అయ్యండి, ఒక సైంటిస్ట్ని అయ్యండి, ఇంకా మీకు వివరంగా చెప్పేవాడిని. ఆ మార్గంలో నాకు అంతకంటే ఎక్కువ తెలియదు. అలాగే ఇదే కాదు, చాలా మంది ఏంటంటే ఇక్కడ ఇందాక ముందు మాట్లాడుకున్నట్టు ఈ పాయింట్, శుభ్రత అనేది దేనికంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి, అనారోగ్యాలు తప్పించుకోవడానికి. అవి ఎలా వస్తాయి అంటే, శుభ్రత లేని చోట సూక్ష్మక్రిములు చేరిపోతాయి.
ఇప్పుడు సరిగ్గా క్లీన్ చేయట్లేదు లేని చోట చూడండి, బద్దెంకులు, బల్లులు, చాలీళ్ళు, గూళ్ళు పెట్టేయటాలు, రకరకాల జంతువులు, జీవులు చిన్న చిన్న అక్కడ చేరిపోతుంటాయి. అందుకని రోజు ఊడ్చుకుంటూ తుడుచుకుంటా ఉంటే ఒకవేళ ఏ జీవులన్నా వచ్చి అక్కడ నివాసం ఏర్పరుచుకున్నా మనం తుడిచేస్తున్నాం, ఊడ్చేస్తున్నాం కాబట్టి చూడండి, ఇల్లు దులుపుతుంటే ఎండిన బూజులు ఉంటాయి. అక్కడ అంతా సూక్ష్మ క్రిములు ఏర్పడుతున్నాయి అనమాట. అవి దులిపేసినప్పుడు ఏమైంది, వాటికి కూడా అర్థమవుద్ది. ఇక్కడ మనం ఇల్లు కట్టుకున్నా, నివాసం పెట్టుకున్నా కుదరదు, వీళ్ళు రోజు తుడిచేస్తున్నారు, మనం ఇక్కడ ఉండటం కుదరదు, ఇంకో చోటకు పోయి అక్కడ ఏర్పాటు చేసుకుంటే వాటికి అది మన ఇల్లు అని తెలియదు కదా. సూక్ష్మ క్రిములకి ఎవరో మనుషులు ఇల్లు కట్టుకున్నారు, మనం నివసించడానికి ఏర్పాట్లు చేసుకోకూడదని తెలియదు. ఒక సాలీడికి మనం ఇక్కడ గూడు అల్లుకోకూడదు, ఇది మనిషి ఇల్లు కట్టుకున్నాడు, ఇది మన ఇల్లు కాదు, మనిషి ఇల్లు, మనం ఇక్కడ సాలిగూళ్ళు కట్టుకొని ఇందులో బతకూడదని దానికి తెలియదు. అలా దోమలకు తెలియదు, చీమలకు తెలియదు, బొద్దంగలకు తెలియదు, కప్పలకు తెలియదు, మన ఇంటి చుట్టూ కనపడే చెబుతున్నా ఇంకా బోళ్ళు ఉంటాయి, బల్లులకు తెలియదు, వాటికి తెలియదు. అందుకని రోజు శుభ్రం చేస్తుంటే అడిగి తెలుస్తూ ఉంటుంది, ఏమనంటే వీళ్ళు తుడిచేస్తున్నారు, ఊడ్చేస్తున్నారు, మనం ఉండటానికి ఇల్లు లేకుండా చేసేస్తున్నారు అంతే. అందుకని ఆ తుడుపుకు ఒక పద్ధతి పెట్టుకోవాలి. ఇప్పుడు రోజు ఒకసారి ఇల్లు ఊడ్చుకుంటున్నాం అనుకోండి, తప్పేం లేదు, ఆ శుభ్రత. పోనీ ఏదో రోడ్లకు పక్కన ఉండి మట్టి ఎక్కువ పడిపోయి ఉన్నోళ్ళు ఇంకోసారి ఊడుస్తున్నారు అనుకోండి సాయంత్రం పూట, పోనీ అది కూడా శుభ్రత. పదే పదే ఊడుస్తున్నారు అనుకోండి, పెచ్చ అంటారు దాన్ని. అంటే పెచ్చ అంటారని ఎందుకంటే మనిషిని అంటలా నేను, పదే పదే మనసు దాని మీదకి వెళ్ళినప్పుడు అది భయానికి లోనవుతుంది. పెచ్చ అంటే చెడిపోయింది, మైండ్ చెడిపోయిందని కాదు, భయపు ఆలోచనలు వస్తున్నాయి లోపల. బాబోయ్ ఓడవపోతే ఏమైపోద్ది, బాబోయ్ తొడవపోతే ఏమైపోద్ది, బాబోయ్ కడక్కపోతే ఏమైపోద్ది, బాబోయ్ ఇవన్నీ కడిగేయాలి, ఇప్పుడు దీని మీద నుంచి ఏ బల్లీలు పాకెళ్ళిపోయినాయో, సాలీళ్ళు పాకెళ్ళిపోయిన గిన్నెలన్నీ కడిగేస్తుంటారు. అది ఓకే, అది రైట్, నిజమే, గిన్నెలు కడుక్కునేదే అందుకు. బల్లులు అన్ని పాకెళ్తాయి, బద్దెంకులు పాకెళ్తాయి, అన్నీ వెళ్తాయి, అన్నీ ఓకే. కానీ ఎంతవరకు ఆలోచన ఉండాలి అంటే ఆ ఆలోచన మనం బ్రతకటానికి అవసరమైన ధైర్యాన్ని ఇచ్చేటట్టు, మన బ్రతుకునే పాడు చేసే అంత భయాన్ని కలిగించేటట్టు కాదు. అది వివేకం ఎవరికి ఉండాలి, మనకు ఉండాలి. ఇప్పుడు గిన్నెలు పదే 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 కడగటం వలన మన చేతులు ఆ నీళ్ళల్లో నానిపోతూ ఉంటాయి. చేతులు పదే పదే నీళ్ళల్లో నానిపోవటం వలన మనం బాడీ తడిలాగేసుకుంటూ ఉంటుంది, చేతులు పొడిబారిపోతూ ఉంటాయి, చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. దానివల్ల మనకు మనం హాని చేసుకుంటున్నాం. శుభ్రతను చేస్తున్నాను అనుకొని మనకు మనం హాని చేసుకుంటున్నాం. ఎక్కువ శుభ్రత వలన శరీరానికి హాని జరుగుతుంది. శరీరానికి తగినంత జిడ్డు ఉండాలి, శరీరానికి తగినంత ఉపదానం, ఆ చెమట ఉండాలి. శరీరం పొడిబారిపోయినట్టు ఎప్పుడు ఉండకూడదు. అలాగే గిన్నెలు అవన్నీ కూడా ముందు ఒకసారి కడుక్కొని జాగ్రత్తగా పెట్టుకొని వాడుకునేటప్పుడు ఒకసారి శుభ్రంగా అలా క్లీన్ చేసి వాడుకుంటే అయిపోయింది, ఇంకా వదిలేయాలి ఆలోచన అక్కడికి. ఎందుకని అతి ఆలోచన అంటే ఏ ఆలోచన అయినా ఇప్పుడు శుభ్రతలన్నీ వచ్చింది భయానికే, నో డౌట్ ఇన్ ఇట్. ఆ భయం ఏంటంటే అనారోగ్యాల పాలవుతాం, అనారోగ్యాల పాలైతే ఏమన్నా అవుతుంది ఖచ్చితం, అందులో డౌటే ఉంది. అందుకే ప్రపంచం అంతా శుభ్రతలు పాటిస్తారు, మొత్తం ప్రపంచం శుభ్రతలు అన్ని రకాలు పాటిస్తుంది. కానీ అది ఎంతవరకు శుభ్రత అంటే శుభ్రత పేరుతో నువ్వే నిన్ను బలహీనుడిగా మార్చుకొని బలహీనరాలుగా మార్చుకోకూడదు. అశుభ్రత పేరుతో చేసిన స్నానాలు ఎక్కువ చేస్తున్నాం అనుకో, శరీరం మీద చెమట ఎగిరిపోయి ఇమ్యూనిటీ పవర్ పోద్ది చర్మానికి. కడిగిన చేతులే కడిగిన కాళ్ళే కడుగుతున్నాం అనుకో, సేమ్ జరుగుద్ది. నిరంతరం నానిపోతూ దానివల్ల వచ్చే నష్టాలు ఉంటాయి. తగుమాత్రంగా ఉండాలంటే మళ్ళీ శుభ్రత మనని నష్టపరచకూడదు. అలాగే మళ్ళీ మీకు చెబుతున్న హ్యాండ్ వాష్లు, ఆ డిటర్జెంట్ సబ్బులు, ఆ లోషన్లు, ఇవన్నీ చర్మం మీద కెమికల్ రియాక్షన్ చూపిస్తుంటాయి. తగుమాత్రంగా అయితే ప్రమాదం ఉండదు. అందుకని స్నానం చేసినాక శరీరానికి జిడ్డు పట్టాలి, శరీరానికి చెమట పట్టాలి, అది కాసేపు ఉండాలి శరీరంతో. అందుకని అధికమైనటువంటి శారీరక శ్రమ లేని వాళ్ళు, అధికమైనటువంటి దుమ్ము ధూళికి ఫోకస్ అవ్వని వాళ్ళు ఒకసారి స్నానం చేస్తే సరిపోద్ది. శ్రమజీవులు అందరూ 2 సార్లు స్నానం చేస్తే సరిపోద్ది. అలా కడుక్కోవటాలు కానీ ఏదైనా తినేటప్పుడు కడుక్కోవచ్చు, తినే ప్రతిసారి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అది కూడా తినే ప్రతిసారి హ్యాండ్ వాష్ అనేది ఒక సౌమ్యంగా చేయాలి. రుద్దేసి చేతుల్ని నానా ఇబ్బంది పెట్టేయకూడదు. ఎక్కువ కడగటం వలన, ఎక్కువ శుభ్రత వలన చర్మం పాడైపోద్ది, అది కూడా తెలుసుకోవాలి. అంటే నాకు నేనే హాని చేసుకున్నట్టు అవుద్ది ఎక్కువ శుభ్రత. ఎక్కువ శుభ్రత వలన శరీరం పాడవుద్ది,
ఆ శుభ్రపరచబడుతున్న అవయవాలు పాడవుతాయి, చర్మం పాడైపోద్ది. ఎందుకని శుభ్రపరచడానికి నీళ్లు ఉపయోగిస్తావు, ఏదో ఒకటి క్లీనింగ్ సంబంధించినటువంటి ఏదో ఒక లోషనో డిటర్జెంట్ హ్యాండ్ వాష్ వాడుతావు, అందులో అన్ని కెమికల్ మెయిన్తో ఉంటాయి. అయితే అవి అసలు వాడద్దండి కాదు, ఒకసారి 2 సార్లు వాడితే ఏమవుతాయి, మనుషులు వాడుకోవచ్చనే కదా గవర్నమెంట్ ఒప్పుకొని తయారు చేస్తుంది. కానీ నిరంతరం అదే వాడితే ఉపయోగం లేదుగా. ఇప్పుడు తిండి కూడా ఎంత తినాలి, కడుపు నిండా తినాలి, చక్కగా సరిపోను తినాలి, మనం పడే శారీరక శ్రమకు తినాలి. ఎంతైనా తినేస్తానంటే ఊబకాయం వస్తుంది, ఊబకాయం నుంచి మళ్ళీ సమస్యలు వస్తాయి. సమస్యలన్నీ మనకు ప్రాబ్లమ్సే కదా, తిండేం బలం ఏమవుతుంది, ఎక్కువ తింటే ఎక్కువ బలం కాదు, ఎంత అవసరమో అంతే తినాలి. అలా అన్నీ ఎంత అవసరమో అంతే చేయాలి. మధ్య మార్గము అంటారు, అటు వెళ్ళిపోకూడదు ఇటు వెళ్ళిపోకూడదు. అయితే శుభ్రతకి మూలం ఏంటి, ఎందుకు శుభ్రపరుస్తున్నాం, అసలు ప్రపంచం అంతా శుభ్రత వైపు ఎందుకు మొగ్గు చూపుతుంది అంటే దానికి మూలం భయమే. ఏంటా భయం, సూక్ష్మక్రిముల బారి నుంచి మనకు అనారోగ్యాలు రాకూడదని. అనారోగ్యాలు రాకూడదు మెయిన్. ఇప్పుడు శుభ్రత చేసుకుంటూ జరిగిపోతుంది కదా, కాబట్టి అనారోగ్యాలనే ఆలోచన లేదు, భయం లేదు. శుభ్రత అనేది ప్రాసెస్లో వచ్చేసింది. ఉదయం లేవగానే ఇది ఇలా కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఇలా జీవించాలి, ఇలా ఉండాలని ఒక ప్రాసెస్ జీవితంలోకి వచ్చేసింది. మొత్తం అన్ని వస్తువులు కడుక్కోవటం, బట్టలు ఉతుక్కోవటం, అన్ని ఇళ్ళు ఊడ్చుకోవటం, క్లీన్ చేసుకోవటం, తడిగొడ్లు పెట్టుకోవడం, అంత ప్రాసెస్లోకి వచ్చింది. ఆ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప ఇంకా భయం అనే ఆలోచన లేదు అక్కడ. ఎందుకంటే ప్రాసెస్ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా జరిగిపోతుంది, మన ఇంట్లోనే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే భయం అనే ఆలోచనను వదిలేసి ప్రాసెస్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాళ్ళు సహజ జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోతారు. ఎప్పుడన్నా ఒకరోజు దాన్ని చేయకపోయినా వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే నిత్య శుభ్రతలో నిత్యము శుభ్రతగానే సాగుతున్నాయన్నీ. అందులో 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎప్పుడన్నా వదిలేసిన ఏమవుతుంది, అప్పుడప్పుడు మిస్ అయిన వచ్చిన నష్టమేం లేదు. ఎందుకని మళ్ళీ మరుసటి రోజు శుభ్రత ఉంది, ముందు రోజు శుభ్రత ఉంది, తర్వాత రోజు శుభ్రత ఉంది. ఈ రోజు ఏదో అనారోగ్యమో బాధో ఇబ్బందో బిజీలో చేయలేదు, ఏం ప్రాబ్లం లేదు. అది ఏ శుభ్రత అయినా. అంటే కొంత అశుభ్రత 1 రోజుకి 2 రోజులకి అశుభ్రత ఏం ప్రమాదాలు కలిగించదు. అసలు దీర్ఘకాలంలో జరిగేదే ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొత్తం పొలంలో బురదల్లో పనిచేస్తుంటారు మనుషులు, ఏమైంది వాళ్ళకి ఏమవుదే, ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అంటే ఆ బురదకి, ఆ మట్టికి, అక్కడ ఉన్న సూక్ష్మ క్రిములకి, వాటన్నిటికీ శరీరం అలవాటు పడి బలపడుతుంది. నిరంతరం మీరు ఇలా కడుక్కుంటూ అతిగా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే జాగ్రత్తకి ఆ క్రిముల్ని, ఆ బ్యాక్టీరియాని తట్టుకునే శక్తిని మీ శరీరం కోల్పోద్ది. బ్యాక్టీరియా మీకు కనపడదు అంతే. అంటే చిన్న దుమ్ము ధూళికి కూడా మీరు రియాక్ట్ అయిపోతుంటారు, తుమ్ములు వచ్చేస్తాయి, జలుబు వచ్చేస్తుంది, అన్నిటికీ చిన్నటికి కాదు. మీరు కొంత వాటిని అలవాటు చేసుకుంటే శరీరం కొంత ఇమ్యూనిటీని పెంచుకొని కొంత డస్ట్ని భరించడానికి అలవాటు పడి ఉంటుంది. అందుకే చాలా మంది కార్మికులు చూడండి, ఫ్యాక్టరీలో పనిచేస్తారు, రోడ్ల మీద పనిచేస్తారు, పొలాల్లో పనిచేస్తారు, వెల్డింగ్ షాపులని, ఇలాంటి నిత్యము శరీరంతో అధిక కష్టపడే పనులు ఉన్నాయి. వాళ్ళెవ్వరికీ కూడా రోజు రోగాలు రావు, మామూలు వాళ్ళకి వచ్చిన రోగాలు అసలు రావు వాళ్ళకి. కారణం ఏంటంటే కొంత దుమ్ము ధూళి అశుభ్రతను కూడా శరీరం అలవాటు చేసుకుని ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచుకుంది, ఎదుర్కోవటం నేర్చుకుంది. మీరు అతి శుభ్రతను ఎప్పుడైతే చేస్తారో శరీరం ఎదుర్కొనే శక్తిని కోల్పోద్ది. శరీరంలో ఎప్పుడు పోరాట పటిమ ఉంటుంది, శరీరం ఎప్పుడు అన్నిటిని ఎదుర్కొంటుంది, శరీరం అన్నిటితో ఫైట్ చేస్తుంది. శరీరం మొత్తంగా తనను తాను రక్షించుకునే పని చేసుకుంటూ ఉంటుంది. ఆ రక్షించుకునే పని శరీరం చేసుకునే దానికి మనం సహకరిస్తున్నాం శుభ్రత పేరుతో. మంచి ఆహారం తీసుకోవటం, మలమూత్ర విసర్జనలు చేసేయటం, కాలకృత్యాలు సరిగ్గా తీర్చుకోవటం, చక్కటి తిండి తినటం, ఇవన్నీ సహకరం. చక్కగా నిద్రపోవటం, ప్రశాంతంగా ఉండటం, ఘర్షణలు పడకుండా ఉండటం, ఆనందంగా ఉండటం, సంతోషంగా ఉండటం, మంచిగా ఉండటం, ధర్మంగా ఉండటం, మనం రోజు చెప్పుకునే శీర్షికలు కూడా ఎందుకే. ఇవన్నీ మానసిక శాంతిని, శారీరక శాంతిని ఇస్తాయి. అలా చేసుకుంటూ శుభ్రత ఎంత అంటే ఊరుకునే తగు మాత్రం అంతే. అతి శుభ్రత ఏమవుతుందంటే శరీరాన్ని బలహీనపరుస్తుంది. అంటే కొంత దుమ్ము మన మీద పడింది, నిజంగా అనుకుందాం, కొంత ధూళి మన మీద పడింది, కొంత దుమ్ము ధూళికి లోనయ్యాం, దానిని తట్టుకోగలిగిన శక్తి కూడా శరీరానికి ఉండాలి. కొంతమంది ఊరుకునే దుమ్ము ధూళికి అలా ఫోకస్ అయితే ఇక మాకు తేడా వచ్చేసిందని చెప్తారు. అమ్మో మేము భరించలేము, మాకు ఇప్పుడు తుమ్ములు వచ్చినాయి, సైనస్ వచ్చేసింది, ఊపిరాడతలేదు బాబు, బయటికి వెళ్ళలేము
ఆ జబ్బులు వచ్చినాయి, ఈ జబ్బులు వచ్చినాయి అని చెప్తానే ఉంటారు ఊరికినే. బయటికి వెళ్తే ఊరికినే. కారణం ఏంటంటే అతి శుభ్రత వలన వాళ్ళు తట్టుకునే శక్తిని కోల్పోయారు. ఇప్పుడు ప్రపంచంలో ఉండేదే దుమ్ము ధూళి. ఏముంటుంది? భూమి అంతా మట్టే కదా, ఆ మట్టిలోంచి వచ్చిన ఆహార పదార్థాలుగా మనం తిని బతకాలి. మనం ఎంత ఇప్పుడు టైల్స్ వేసుకొని, మార్బుల్స్ వేసుకొని, ఇళ్ళు కట్టుకొని, ఓ తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసుకున్న ఆధారత భూమే కదా. అసలు మట్టే కదా మనం బతకడానికి కారణం. పంచభూతాలే కదా మనం బతకడానికి కారణం. దాని మీద అంత అగౌరవం ఎందుకు? అది లేకపోతే అలా బతుకుతాం మనం. అలానే కొంత శుభ్రతగా ఉండు, నీట్గా ఉండు, తప్పులేదు. కానీ అతిగా చేస్తే ఏమవుతుంది అన్నప్పుడు నీ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటది. మీరు ఎక్కువ చేతులు కడిగేసి కాళ్ళు కడిగేస్తున్నారనుకోండి, ఒక చిన్న బ్యాక్టీరియా, ఒక చిన్న దుమ్ము ధూళి కణాన్ని కూడా తట్టుకునే శక్తిని మీరు మీ శరీరానికి తీసేస్తున్నారు. అదే పొలంలో పనిచేసే రైతులు, ఆ మట్టిలో పనిచేసే రైతులు, ఆ మట్టిలో పనిచేసే కార్మికులు, ఆ రోడ్లు తవ్వి మట్టిలోనే ఉండి రోడ్లు వేసే కార్మికులు, అనేక రకాల వెల్డింగ్ పనులు చేస్తూ ఆ రోడ్ల మీద పడి ఉండేవాళ్ళు, మోటార్ సైకిల్ మెకానిక్లు, ఆయిల్స్లోనే పడి ఉంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు చూడండి రోడ్ల పక్కన. అలా కూర్చొని మొక్కజొన్న బొత్తులు కాలుస్తూ ఉంటారు రోడ్డు మీద కూర్చొని, ఆ బొగ్గులు కుంపట పెట్టుకొని వాటి మీద. ఎంత డస్ట్, ఎంత ఇది. అనేక మంది వ్యాపారస్తులు రోడ్ల మీద అలా వాహనాలు వెళ్ళిపోయి డస్ట్ ఎగిరి మీద పడిపోతూ ఉంటే అలా కూర్చొని అమ్ముతూ ఉంటారు కూరగాయల నుంచి అని. లక్షల మంది రోజు రోడ్ల మీదే ఉంటారు. మరి వాళ్ళందరికీ ఏమీ అవ్వదు. ఎందుకని? వాళ్ళు ఉదయం స్నానం చేసి పనులకు వస్తారు, రోడ్లు ఎక్కుతారు. ఆ రోడ్ల మీద తిరిగి తిరిగి దుమ్ముకి, ధూళికి, మొత్తం సూర్యుడికి, అన్నింటికీ లోనవుతారు. సూర్యకాంతికి అన్నిటికీ లోనయ్యి సాయంత్రం వరకు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకొని అప్పుడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళి స్నానం చేసి చక్కగా తినేసి పడుకుంటారు. వాళ్ళకి ఏ జబ్బులు రావు. కారణం ఏంటంటే వాళ్ళు కొంత ఎండను తట్టుకునే శక్తిని, దుమ్ము ధూళిని తట్టుకునే శక్తిని, ఈ మొత్తం వాతావరణంలో తిరుగుతూ అనేక రకాలైనటువంటి చిన్న చిన్న సూక్ష్మక్రిములను తట్టుకునే శక్తిని బాడీకి అలవాటు చేశారు. బాడీని ఆ దుమ్ములో నుంచోబెట్టారు, ఆ ఎండలో నుంచోబెట్టారు, ఆ కూరగాయలు అమ్మారు, ఆ పళ్ళు అమ్మారు, ఆ ఫలాలు అమ్మారు, ఆ రోడ్లు తవ్వి పనిచేశారు. బాహ్య ప్రపంచంలో బాహాటంగా పనిచేసుకుంటూ వెళ్ళారు. ప్రకృతి యొక్క మొత్తం తత్వాలన్నింటికీ లోనైపోయారు. దానికి శరీరం అలవాటు చేసుకొని దాన్ని ఎముడ్చుకుంది. ఆ ఎండను ఎముడ్చుకుంది, ఆ గాలిని ఎముడ్చుకుంది, ఆ దుమ్ము ధూళిని ఎముడ్చుకుంది. అందులోంచి వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్లో ఏ బ్యాక్టీరియా లాంటిది ఉంటే శరీరమే పోరాడటం నేర్చుకుంది. అది మనకు తెలియని కూడా తెలియదు. అందుకే మీరు ఎప్పుడూ చూడండి, కష్టపడి పనిచేసి కాయ కష్టాలు చేసి బాహ్యంగా మట్టిలో తిరుగుతూ బాహ్యమైన కార్యాలు చేసే వాళ్ళు అందరూ చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. దానికోసం చాలా మంది ఇప్పుడు అటువంటి అవసరాలు లేని వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో డబ్బులు ఉండి అటువంటి పని చేయాల్సిన అవసరాలు లేని ఏసీ రూముల్లో ఉండి ఏసీ రూముల్లో ఉద్యోగాలు చేస్తూ ఏసీ ఇళ్ళు కట్టుకు తిరిగేవాళ్ళు కూడా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోయి ప్రకృతిలో మార్నింగ్ వాకింగ్లని, రన్నింగ్లని, జాగింగ్లని, జిమ్లని శరీరాన్ని విపరీతంగా కష్టపెడతా ఉంటారు వీళ్ళు. అక్కడ ఆ శారీరక కష్టం ఏంటి? మళ్ళీ అన్నింటిని తగిలించుకుంటున్నారు, ఆ చెమటను తగిలించుకుంటున్నారు, ఆ రోడ్ల మీద వాకింగ్ మొదలెట్టారు, ఆ రోడ్ల మీద నడుస్తున్నారు, ఆ రోడ్ల మీద పరిగెత్తున్నారు, ఆ ఎండకు కాసేపు లోనవుతున్నారు. ఎండలోకి వెళ్ళిపోతే అసలు డి విటమిన్ రాదు మనకి. ఎండ పడాలి మనిషి మీద, ఎండ అవసరం మనిషికి. అలా అన్నీ మనకి బలాన్ని చేకూరుస్తుంది, శరీరం అలవాటు చేసుకుంటుంది. దానికి లోనవ్వకుండా మీరు విపరీతంగా మాట్లాడితే అన్ని కడిగేసుకుంటూ శుభ్రపరిచేస్తుంటే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని మీరు పాడు చేసుకుంటున్నారంటే మీకు ఎదుర్కొనేటువంటి బలం ఏది ఉందో ఆ శక్తిని చంపేసుకుంటున్నారు మీ శరీరానికి. అది ఎప్పుడు తగుమాత్రంగానే ఉండాలి. అది కూడా తెలియాలి మీకు. భయంలో రెండో భాగం తెలియపోతేట. భయం అనే దాంతోనే శుభ్రత వచ్చింది, కానీ అధిక శుభ్రత వలన మనకు మనమే నష్టం చేసుకుంటున్నాం. అది దానివల్ల ఇంకా ఎక్కువ నష్టపోతాం. శరీరం ఎదుర్కొనే శక్తిని కోల్పోద్ది. నిరంతర భయ ఆలోచనల వలన అసలు మానసికంగా కూడా ఒక చిన్న సమస్యను కూడా ఎదుర్కోలేని స్థితికి తయారైపోతాం. అది మానసిక జబ్బులు అయిపోతాయి. ఎందుకే అక్కడ జబ్బు ఏం లేదు, నిజం చెబుతున్నా, ఏ జబ్బు లేదు మీకు. అసలు శుభ్రత అనేది భయంలోంచే పుట్టింది. భయం లేకపోతే శుభ్రపరుచుకోరుగా ఎవరో. కాబట్టి అందరూ అసలు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో వచ్చినాయి అంటే భయంలోంచి వచ్చినాయి. కానీ శుభ్రపరుచుకుంటూ వెళ్ళిపోతున్నాం కనుక భయం అనే పదాన్ని ప్రపంచం మర్చిపోయింది. శుభ్రత అనేది ఒక అలవాటుగా పెట్టుకుంది. శుభ్రత అలవాటు అయిపోయినప్పుడు ఆ తగుమాత్ర శుభ్రతను పాటించుకుంటున్నప్పుడు భయం అనే ఆలోచనతో పని లేదు అసలు. కానీ భయం అనే ఆలోచనని మెయిన్గా తీసుకొని శుభ్రతలోకి వెళ్ళినప్పుడు అధిక శుభ్రతను పాటించడం వలన శరీరం నష్టపోద్ది. ముందు ఈ విషయం తెలుసుకోవాలి.
ఎక్కువసార్లు స్నానం చేస్తే చెమట పోద్ది, శరీరం ఎండిపోద్ది, పాలిపోయినట్టు అయిపోద్ది, చర్మం అంతా ఆ జిడ్డును కోల్పోద్ది, చర్మం ఇంక పగుళ్ళు వచ్చేస్తుంటాయి. చర్మం మీద అవసరమైనంత ఆ జిడ్డుదనం ఉంటేనే ఎలాస్టిసిటీ ఉంటుంది. అంటే చేతులు కదుపుతున్నప్పుడు, కాళ్ళు కదుపుతున్నప్పుడు చర్మం సాగుతూ ఉంటుంది. అనేక పనులు చేస్తున్నప్పుడు, వంగినప్పుడు, లేచినప్పుడు, కదిలినప్పుడు, నడిచినప్పుడు చర్మం సాగాలి అంటే ఆ జిడ్డుదనం చర్మం మీద ఉండాలి. ఉండకపోతే చర్మం పగుళ్ళు వచ్చేస్తుంది, చర్మం పాడైపోద్ది. అందుకని చెమట పట్టాలి, జిడ్డు ఉండాలి. అధిక జిడ్డు వచ్చినప్పుడు శుభ్రం చేసుకుంటాం. అందుకని స్నానం ఒకసారి 2 సార్లు వాళ్ళ పనులను బట్టి చేస్తే చాలు. అలాగే చేతులు కడుక్కోవటాలు పదే కడగకూడదు. ఆ జిడ్డు పోకూడదు, ఆ జిడ్డు ఉండాలి. లేకపోతే ఏమవుద్ది, వేళ దగ్గర ఇప్పుడు చేతులు కడిగేస్తున్నాం అనుకోండి, అక్కడ చర్మం సాగద్దు. పనులు చేస్తున్నప్పుడు చేతుల చర్మం కానీ వేళ్ళు చర్మం కానీ నిత్యం పనులు చేస్తూ కదులుతున్నప్పుడు చర్మం సాగాలిగా మన పనితీరుకు తగ్గట్టు. అప్పుడు అది పొడిపారిపోయి చర్మం సాగటం అనే ప్రక్రియ కష్టం అయిపోయింది. దానికి ఇక పొగుళ్ళలాగా వచ్చేసి తెల్ల మచ్చలు వచ్చేస్తుంటే చూడండి, తెల్లగా అయిపోతూ ఉంటుంది చర్మం. మళ్ళీ దానికి ఏదో మాయిశ్చరైజర్స్ రాస్తూ ఉంటారు. ఆల్రెడీ మన చర్మం మీద ఉన్న జిడ్డు పేరు మాయిశ్చరైజరే, అది చర్మమే తయారు చేసుకుంటుంది. దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ కొత్త మాయిశ్చరైజర్ రాసుకోవటం ఎందుకు? దాన్ని ఉండాల్సినంత ఉండనివ్వండి, సరిపోద్ది. అంటే అధిక శుభ్రత వలన మీరు నష్టపోతున్నారని గ్రహిస్తే, అధిక శుభ్రత వలన మీ శరీరం ఇబ్బంది పడుతుందని గ్రహిస్తే, అధిక శుభ్రత వలన మీరు ఎదుర్కొనే శక్తిని కోల్పోతున్నారని గ్రహిస్తే, అధిక శుభ్రత అనే ఆలోచన వలన మీలో మీరే భయాన్ని నెలకొల్పుకుంటున్నారు, ధైర్యాన్ని కోల్పోతున్నారని తెలిస్తే మీరు ఆటోమేటిక్గా ఆలోచనలు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. మార్చుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు, కానీ కష్టంగా అనిపిస్తుంది. ఒక అలవాటుగా లోనైపోయినాక, ఒక భావాలకు లోనైపోయినాక కష్టంగా ఉంటుంది. అంటే ఇటువంటి జనరల్గా ఎలా వస్తాయంటే హెరిడిటరీ, అంటే వారసత్వంగా వస్తాయి. ఇప్పుడు మామిడి విత్తనం నుంచి మామిడి చెట్లే వచ్చినట్టు, జామ విత్తనం నుంచి జామ చెట్లే వచ్చినట్టు, ఏ చెట్టు విత్తనం నుంచి ఆ చెట్టే వచ్చినట్టు, మన ముందు తరాలలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులకో మన వంశంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఆ జీన్స్లో 7 తరాల వరకు క్యారీ అవుతాయి ఆ జబ్బులు కానీ, అలవాట్లు కానీ, గుణాలు కానీ, స్వభావాలు కానీ అని ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏదన్నా వ్యాధులో బాధలో వెళ్ళామనుకోండి, మీ తల్లిదండ్రులకు ఉందా అని అడుగుతారు. ఇప్పుడు బీపీ ఉండే మీ బీపీ మీ ఎవరికన్నా మీ వాళ్ళకు ఉందా, మీ ఫాదర్కో మదర్కో మీ వెనకాల ఎవరికన్నా ఉందా అని అడుగుతారు. షుగర్ మీ వెనకాల ఎవరికన్నా ఉందా అని అడుగుతారు. ఏ హార్ట్ ప్రాబ్లమ్స్ మీ వెనకాల వాళ్ళకు ఉన్నాయా అని అడుగుతారు. ఎందుకని? అదే విత్తనం మనం కనుక. అంటే అది పెద్ద గొప్ప విషయం కాదు, కానీ ఆలోచనతో మీరు అది ముందు అసలు గొప్ప విషయం కాదు, నేను మారాలి అని మీరు బలంగా నిర్ణయించుకోవాలి. మీకు మీరు ధైర్యం చెప్పుకోవాలి. కొన్ని కెమికల్స్, రసాయనాలు అంటే మనం భయపడటం వల్ల మనకు ఆపోజిట్ రసాయనాలు రిలీజ్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల భయం అధికమైపోతూ ఉంటుంది. అధికమై ఇప్పుడు చేయకపోతే ఏమైపోద్ది అనిపిస్తూ ఉంటుంది. బాబాయ్ కడకపోతే ఏమవుద్దో, ఇప్పుడు గిన్నెలు కడిగిపోతే ఏమైపోద్దో, చేతులు కడుక్కోపోతే ఏమైపోద్దో, ఇప్పుడు స్నానం చేయకపోతే ఏమైపోద్దో, బాబాయ్ బయట నుంచి వచ్చారు ఆ బట్టలు బయటే పడేసేయండి, ఇలా బోల్డ్ మంది ఉన్నారు. ఆ బట్టలు ఇంట్లోకి ఇంట్లోకి తెస్తే వాటి నుంచి ఏదో వచ్చేసింది అంటే కొంతమంది మూర్ఖాచార పద్ధతులను కూడా ప్రజలకు బాగా అలవాటు చేసేస్తారు ఇంట్లో, ఒక మూఢత్వాన్ని. అదంతా భయంలోంచి వచ్చింది. ఏమి చేయదు, నీ శరీరానికే రక్షణ వ్యవస్థ. నీ శరీరం మొత్తం తనను తాను కాపాడుకునే యంత్రాంగం. అది పోరాడుతూనే ఉంటుంది, నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. బాహ్యంగా మనం బ్రతకడానికి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి ధన సంపాదన చేసి ఆహార పదార్థాలు తెచ్చుకొని బట్టలు కొనుక్కొని శరీరాన్ని రక్షించుకొని ఇల్లు కట్టుకొని కాపాడుకొని మన జీవితాన్ని, మన కుటుంబంలో సభ్యుల జీవితాలను కాపాడుకోవడానికి ఎలా నిరంతరం మనం పనిచేస్తున్నామో బాహ్యంలో, అలా శరీరం అసలు తనను తాను కాపాడుకోవడానికి కణకణము అణువు పనిచేస్తూనే ఉంటుంది. దాన్ని కొంచెం ఫ్రీగా దాన్ని వదిలేస్తే చాలు, అదే ఫైట్ చేసి రక్షించుకుంటుంది అన్ని. దానికి మనం అధికమైనటువంటి శుభ్రత పేరుతో దానికి ఉండవలసినటువంటి కొన్ని క్వాలిటీస్ని తీసేస్తున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పాను, తగినంత జిడ్డు ఉండాలి. ఆ జిడ్డే మాయిశ్చరైజర్ అంటారు. మాయిశ్చరైజర్ ఉన్నప్పుడు ఏమవుద్ది, చర్మం సాగుద్ది, కరెక్ట్గా సాగుద్ది మన కదలికలకి. అలాగే చెమట పెట్టినప్పుడు ఆ ఉప్పదనం ఉండటం వలన శరీరం మీద వాళ్ళని బ్యాక్టీరియా అంతా చచ్చిపోద్ది, మనకు కనపడింది. అది కొంతసేపు ఉండేవాళ్ళుగా, అందుకని పొద్దున సాయంత్రం స్నానం చేసి సరిపోద్ది. అది కూడా నువ్వు ఏసీల్లో ఉండేవాళ్ళు లాంటి వాళ్ళు చెప్పాను, అధిక శ్రమ లేని వాళ్ళు ఒకసారి చాలు. ఎందుకంటే మాయిశ్చరైజర్ మొత్తం పోయి ఉప్పదనం మొత్తం పోయింది అనుకో, ఇమ్యూనిటీ పోద్ది, చర్మానికి చంపే గుణం పోయింది. ఇప్పుడు అక్కడ నువ్వు శుభ్రం చేసావు దాన్ని.
అలాగే మళ్ళీ నువ్వు శుభ్రం చేయడానికి వాడినటువంటి సబ్బులు ఇవన్నీ కూడా ఒకసారి పర్వాలేదు, తగుమాత్రంగా పర్వాలేదు, పదే పదే రుద్దితే ఏమైంది, చర్మం ఎండిపోయినట్టు అయిపోద్ది, ఆ కెమికల్స్ చర్మం మీద పనిచేస్తుంటాయి. అలానే అసలు సబ్బులు మానేయబాకండి కెమికల్స్ అన్నాను, మళ్ళీ రెండో యాంగిల్లో భయం పెంచుకుంటారు. ఒకసారికి 2 సార్లకి తగుమాత్రానికి ఏది అవదు, మధ్య మార్గము. ఇది మీకు మీరు చెప్పుకోవాలి. నేను ఎందుకు ఇన్నిసార్లు కడుగుతున్నాను, నేను ఎందుకు ఇన్నిసార్లు గిన్నెలు కడుగుతున్నాను, ఎందుకు ఇన్నిసార్లు చేతులు కడుక్కుంటున్నాను, ఎందుకు ఆ బట్టలను అలా బయట ఉంచేయాలి, లోపలికి తేకూడదని భయపడుతున్నాను, ఎందుకు నేను అన్ని రకాలుగా బుర్రను పాడు చేసుకుంటున్నాను చెప్పాక ఇది వంశపారపర్యంగా హెరిడిటరీ వెనక పెద్దవాళ్ళకి ఎవరికన్నా అంటే ఖచ్చితంగా వస్తుంది విత్తనం అదే కనుక. అయితే దాన్ని ఇప్పుడు మనం మార్చుకోవచ్చు. ఇంకా మార్చుకోవడం కుదరనప్పుడు డాక్టర్ సహాయం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకని అంటే ఇవి కెమికల్స్ రిలీజ్ అవ్వటం వలన అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అనేక రసాయనాలు మనలో నిరంతరం ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇలా భయపడే వాళ్ళకి, ఇలా భయస్థులకి ఇట్లాంటి భయపడేటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, ధైర్యంగా ఉండే కెమికల్స్ రిలీజ్ అవ్వవు. అందువల్ల వాళ్ళు ఎప్పుడూ భయానికిలోనే అటువంటి పనులు చేస్తూ ఉంటారు. అందుకని డాక్టర్ల దగ్గరికి వెళ్తే ప్రస్తుతం తాత్కాలికంగా వాళ్ళు మాట్లాడి వీళ్ళ పరిస్థితులు ఏంటో కనుక్కొని అటువంటి కెమికల్స్ అంటే ఒక భయాన్ని తగ్గించి ధైర్యాన్ని కలిగించే కెమికల్స్ ఏముంటాయో తత్సంబంధిత కెమికల్స్ కలిగినటువంటి టాబ్లెట్లు ఇస్తారు. కొంతమందికి మాటలతోనే సెట్ అయిపోద్ది, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. కాదు కొంచెం కెమికల్స్ దాకా వెళ్ళాలంటే టాబ్లెట్స్ ఇస్తారు. అదేం పెద్ద ప్రమాదం ఏం కాదు, అది అందరికీ ఉంటుంది. మనసు ఉన్న ప్రతి మనిషికి ఎంతో కొంత మానసిక వ్యాధి ఏదో ఒక టైపులో ఉంటుంది. ఒకళ్ళు చేతులు కడిగితే, ఒకళ్ళు కాళ్ళు కడిగితే, ఇంకొకళ్ళకి డబ్బు ఇచ్చి డబ్బు దాచేస్తుంటారు. ఇంట్లో వాళ్ళు దొంగతనాలు చేసి డబ్బు దాచేసుకుంటుంటారు. చాలా మంది పెద్దోళ్ళు, గొప్ప గొప్పోళ్ళు, కోటేశ్వరులు కూడా దొంగతనం అనే హ్యాబిట్ ఉంటుంది కొంతమందికి. అదొక చిత్రమైన మానసిక వ్యాధి, అంతే, ఏముండదు. అంటే ఒక లోభత్వానికి గురైపోయి ఉంటారు. ఎప్పుడు డబ్బు 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 అని ఏదో ఒకటి సంథింగ్ ఎప్పుడు మన వైపు తెచ్చుకోవడం అని. అది తెలియకుండానే వాళ్ళు ఎంత సాధించేసి, ఎంత గొప్పోళ్ళు అయిపోయి, ఎంత స్థితికి ఎదిగిపోయినా వాళ్ళల్లో తెలియకుండా ఉండిపోద్ది అది. హోటల్స్కి వెళ్ళి చెంచాలు తెచ్చేసుకుంటూ ఉంటారు, హోటల్స్లో గ్లాసులు తెచ్చేసుకుంటూ ఉంటారు. ఏదన్నా హోటల్స్లో పెద్ద పెద్ద లాడ్జ్ రూములు తీసుకొని ఉంటే ఆ రూముల్లో ఉన్న వస్తువులు తెచ్చేసుకుంటుంటారు. ఎందుకంటే కరువేం లేదు, బోల్డ్ డబ్బు ఉంది. కాదు, అది ఒక మానసిక జబ్బు. దొంగతనం ఒక మానసిక జబ్బు. అలా చేస్తూ ఉంటారు. అవసరం దొంగలు కాదండి, పెద్ద పెద్ద దొంగలు కాదండి. అంటే బ్రెయిన్కి అలా అలవాటు చేసేసారు, ఈ వస్తువు మనకు బాగుంటుంది, ఇది ఉచితంగా వచ్చేస్తుంది. దొంగ బుద్ధి అంటే ఏంటి చెప్పండి? ఉచితంగా పొందటమేగా, ఎదుటోడిది కొట్టేయటం, అదొక ఆనందం. కొంతమంది ఎదుటోళ్ళ మీద సెటైర్లు వేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏం మాట్లాడినా ఎదుటోళ్ళ మీద సెటైరికల్గా మాట్లాడతారు. అంటే ఒక తెలియకుండానే వాళ్ళల్లో వాళ్ళకే ఒక రకమైన అహంకారం ఏర్పడిపోయింది. ప్రతివాడి మీద సెటైరికల్గా మాట్లాడతారు. అది మానసిక జబ్బే. కొంతమంది ఎవరేం చెప్పినా నో అంటూ ఉంటారు. అది మంచిదా చెడ్డదా అసలు పూర్తిగా వినరు, నో అంటూ ఉంటారు. కొంతమంది అసలు ఏం చెప్పినా, ఏం మాట్లాడదామన్న వాళ్ళతో వాదన అవుతుంది. ఏ మాట ఎంత మంచిగా మొదలుపెట్టు, ఫైనల్లో మొదలుపెట్టిన మాట ఫైనల్కి వచ్చేటోడికి మొదలుపెట్టిన మాట అది యుద్ధంతో ముగుస్తుంది, ఘర్షణ. ఇది మానసిక జబ్బే. ఇవన్నీ మానసిక రోగాలే. కాకపోతే అన్నీ తగుమాత్రంగా వాళ్ళని వాళ్ళు నియంత్రించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ అందరికీ ఉంటుంది ఎంతో కొంత. నా నియంత్రణలో నేనున్నంతకాలం అది ప్రాబ్లం లేదు. మనసున్న ప్రతివాడికి మానసిక సమస్య ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒకటి కాదు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. కొంతమంది రోడ్డు మీద మామూలుగా వాహనాలు వేసుకెళ్తారు, ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళని తిడతా ఉంటారు. బయలుదేరిన కానీ తిడతానే ఉంటారు. వాహనం స్టార్ట్ చేస్తారు, ఎవరో ఒకళ్ళు సైకిల్ అడ్డం వచ్చిందనుకో ఆడిని తిడతారు, ఈయన తిడతారు, ఏదోటి అంటారు, అదంటారు, ఇదంటారు. అదే మానసిక వ్యాధి. ఎందుకంటే అసలు వాహనం మీద వెళ్తున్నప్పుడు అడ్డం రాకుండా ఎందుకుంటారు? రోడ్డు అంటేనే మనుషులు తిరిగేది కదా. అది దాన్ని జ్ఞానంతో మనం చెప్పుకోవాలి. అరే రోడ్డు అంటే అందరూ వెళ్ళేది, ప్రతి ఒడిని నాకు అడ్డం వచ్చావు అని లోపల తిట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళని ఏమనరు. కొంతమంది ఎదురుగా నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళ గురించి వెనకాల వ్యంగ్యంగా చెబుతూ ఉంటారు, తిడతా ఉంటారు. వాళ్ళ ఒప్పులు చెప్పరు, తప్పులు చెబుతూ ఉంటారు, బొక్కలు ఎత్తుకుతూ ఉంటారు. అదో రకం ముందు నటిస్తూ ఉంటారు, చాలా మంచోళ్ళలాగా. అది మానసిక వ్యాధి. కొంతమంది ఎవరైనా సరే, అంటే వీళ్ళందరూ నాకు తెలుసు తగిలినోళ్ళే. మనుషుల్లో ఏదో గుణం ఉంటుందండి, అసలు మానసికంగా ఏదో గుణం లేనోడు ఉండడు. అందుకని మీకు ఏదో పెద్ద ప్రమాదం ఉందని అనుకోబాకండి.
దాని నుంచి బయటకు వచ్చేయాలనుకుంటే మీరు బయటకు వచ్చేయగలుగుతారు. రాలేకపోతే కొద్ది కాలం డాక్టర్ సహాయం తీసుకోండి. కెమికల్స్ రిలీజ్ అవ్వకపోతే చక్కగా టాబ్లెట్ ఇస్తాడు, ఆ కెమికల్స్ రిలీజ్ అయ్యేది, అవి రిలీజ్ అవ్వడం అలవాటు అవుద్ది, తర్వాత నుంచి మార్చేసుకోవచ్చు. అందరికీ ఉంటుంది అది. ఆ స్థితిని బట్టి వెళ్ళండి. తీవ్రమైపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మాటలతో సరిపోద్ది అనుకుంటే మానేయండి. ఇప్పుడు రోజుకి 10 సార్లు 20 సార్లు చేతులు కడుక్కుంటున్నారు, లెక్కేయండి ఎన్నిసార్లు కడుగుతున్నారు, గిన్నెలు కానీ చేతులు కానీ. అది మీరు లెక్కేసుకొని బలవంతంగా ట్రై చేసి మీరు అందులో 2-3 సార్లు కడగకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఒక 20 సార్లు కడిగే అలవాటు ఉందనుకోండి, నేను 18 సార్లే కడగాలి, 2 సార్లు ప్రయత్నం మీద కడగాలని అనిపించినా నేను కడగను. నాకు భయప ఆలోచనలు రావచ్చు, ఏమీ అవ్వదు. అలా మీరు ఒక వారం రోజులు అలాగే ఉండండి, ఏమీ అవ్వదని మీకే తెలుస్తుంది. ఎందుకని అందరూ మీలాగా ఏం కడుక్కోవట్లేదు. రోడ్లు మీరు ఒకసారి మీకు అన్నీ తెలియాలంటే, అంటే ఏమీ అవ్వదో, కొంత అశుభ్రత వలన ఏ ప్రమాదం ఉండదో, అతి శుభ్రతతో ప్రమాదం తెచ్చుకొని భయపడి శరీరాన్ని బాధ పెట్టుకుంటున్నాం అనే విషయం మీకు తెలియాలంటే, అసలు ఏమీ అవ్వదో అశుభ్రత వలన మీకు తెలియాలంటే, మీరు బయటికి వెళ్ళి భిక్షగాళ్ళు, అడుక్కు తినేవాళ్ళు, ప్లాట్ఫారాల మీద పడుకునేవాళ్ళు, రైల్వే ప్లాట్ఫారాల మీద పడుకునేవాళ్ళు, బస్ స్టాండ్లో పడుకునేవాళ్ళు, రోడ్ల మీద ప్లాట్ఫారాల మీద పడుకునేవాళ్ళు, బ్రిడ్జిల కింద నివసించేవాళ్ళు, వీళ్ళందరినీ అలా తిరుగుతూ చూడండి వెళ్ళి ఒకసారి. ఎంతో మంది అశుభ్రతగా ఉంటారు. అలాగే రోజు కూరగాయలు అమ్మేవాళ్ళు, పళ్ళు అమ్మేవాళ్ళు, రోడ్ల మీద బాహాటంగా రోడ్డు మీద నుంచొని వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులందరినీ చూడండి ఎంతమంది ఉన్నారు. అలాగే స్ట్రీట్ ఫుడ్స్, రోడ్లు పక్కన బళ్ళు పెట్టి ఎంతమంది తింటున్నారు, ఎంతమంది అమ్ముతున్నారు. వాళ్ళందరికీ ఏమైపోయింది? రోడ్లు పక్కన బళ్ళు పెట్టి అమ్ముతున్న బళ్ళన్నింటికి దుమ్ము వాహనాలు వెళ్తా ఉంటే తినేటి మీద కూడా పడుతుంది. ఏం అవ్వలేదు, వాళ్ళందరూ ఎవరు చచ్చిపోవట్లేదే. నేను అలా తినమని చెబుట్లా, ఎక్కడ జాగ్రత్తలు అక్కడ ఉన్నాయి. తగుమాత్ర జాగ్రత్త ఉంది, లేకపోతే అసలు మొత్తం మనుషులందరికీ తిండే దొరకదు. ఇప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్ళు లేరు అనుకోండి, బళ్ళు లేవు అనుకోండి, ఎక్కడ తింటాం మనం? ఏదో పనుండి బజార్లు పోతాం, ఎక్కడ పడితే అక్కడ టీ స్టాళ్ళు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఏదో టీ స్టాల్లో టీ తాగేసి 2 బిస్కెట్లు తినేసి, లేదా 2 బజ్జీలు తినేసి, అలా మొత్తం ఏదో ఒకటి అన్నీ అమ్మేసే బళ్ళు ఉన్నాయి. రోడ్ల మీద రోడ్డు పక్కన వేసేస్తుంటారు. వేల లక్షల కోట్ల మంది తింటున్నారు, వేల లక్షల కోట్ల మంది అలా వ్యాపారాలు కూడా చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నీ ఒకసారి చూడండి. ఇప్పుడు కూరగాయలు, మనం తినేటువంటి ఆహార పదార్థాలు, కూరగాయలు ఎక్కడ మట్టిలో, మురికిలో, పొలాల్లో ఉంటాయి, అక్కడ పండిస్తారు. వాళ్ళు నిత్యం మట్టిలోనే తిరుగుతారు. మళ్ళీ వాటిని అన్నింటినీ మోసుకొచ్చి షాపులకు తెచ్చి అక్కడ వేసి మొత్తం అందరూ ఆరు బయట రోడ్ల మీదగా బతుకుతున్నారు. వాళ్ళందరూ ఆ షాపులు కూడా బయట పెట్టుకుంటారుగా. అక్కడ వెళ్ళి కూరగాయలు, ఆహార పదార్థాలు తెచ్చుకుంటాం. మరి వాళ్ళందరికీ ఏమైపోవట్లేదే. అలా మీరు ఒకసారి అన్ని గమనించండి. వీళ్ళందరికీ ఏం అవటం లేదు కదా, వీళ్ళందరికీ ఏం అవటం లేదు కదా అని. ఇప్పుడు బస్తాలు మోస్తుంటారు, అవి దింపుతుంటారు, ఎత్తుతుంటారు, ఆ సామాన్లు మోసేవాళ్ళు ఉంటారు, కూలీలు ఉంటారు, ముఠా మేస్త్రులు ఉంటారు. వీళ్ళందరినీ ఒకసారి గమనించి చూడండి. వాళ్ళందరూ మనలాగా ఫీల్ అయితే ప్రపంచం ఆగిపోదు. అంటే మీకు ఇది ఎందుకు చెబుతున్నానంటే, ధైర్యం తెచ్చుకోవటానికి ముందు మనకు అధైర్యం కలిగిస్తున్న విషయాలతో జీవిస్తున్న వాళ్ళని చూడండి. వెళ్ళి మన చుట్టూ చూడండి. ఎంతోమంది మామూలు జీవితం జీవిస్తున్నారు, ఎంతోమంది రోడ్ల మీద జీవిస్తున్నారు. క్షణానికి గంట గంటకి చేతులు కడుక్కోవడానికి, శుభ్రపరుచుకోవడానికి అసలు వాళ్ళకి వసతులు కూడా ఉండవు. అనేక మంది పళ్ళ వ్యాపారాలు సైకిళ్ళకి కట్టుకొని, మోటార్ సైకిళ్ళకి కట్టుకొని చేస్తూ ఉంటారు. పొద్దున్న సాయం దాకా అలా రోడ్డు పక్కనే నుంచొని ఉంటారు. అసలు వాళ్ళకి కడుక్కోవడానికి ఏముంటుంది అక్కడ? కానీ మరి వాళ్ళు ఎవరికి ఏమి అవ్వదు. శరీరం ఇమ్యూనిటీ సిస్టమ్ కలిగి ఉంటుంది, అది తనంతో రక్షించుకుంటుంది. అందుకని మన పరిస్థితిని బట్టి మధ్య మార్గంగా అసలు శుభ్రం చేయడం మానేయకుండా, అలానే నిత్య శుభ్రతతోనే ఉండకుండా, నిత్య శుభ్రత మనం భయపెట్టుకోవటం, అసలు శుభ్రం చేయకుండా ఉండటం, అజాగ్రత్తతో భయం లేకుండా అనారోగ్యానికి లోనవటం. అందుకని తగుమాత్రంగా, ఆ తగు మాత్రమే ప్రపంచం అంతా నడుస్తుంది. అటువంటి వాళ్ళని చూసి రండి బయటికి వెళ్ళి. ఇవన్నీ ఎవరికి వాళ్ళు మనసుకు చెప్పుకోవాలి. ఇది కూడా ఆధ్యాత్మిక చదువులో భాగమే. ఇలా మళ్ళీ మేము మనసు ఉంది కదా, ఉండదు అనుకోబాగా, నాకు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మీకు చెబుతున్నా నాకు ఉండదు అనుకుంటున్నారా? మనసు ఉన్న ప్రతివాడికి ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు బయటకు వెళ్ళి టైంకి రాలేదనుకోండి, కొంచెం కంగారు వేస్తుంది. ఏమైందో అని అనేక ఆలోచనలు వస్తాయి. అంటే అనేక ఆలోచనలు, చెడు ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచన వస్తే కంగారు పడంగా అప్పుడు చెప్పుకుంటాం. ఊరికి ఎందుకు బుర్రపాటు చేసుకోవడం, ఏముందని చెప్పి
అయితే ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాం ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారని, లేదా కొంచెం తొందరగా వస్తూ ఉండండి అని చెబుతాం. అలా కొన్ని రోజులకి అలవాటు అయిపోద్ది. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయి కనపడకపోయినా కంగారు పడని తల్లిదండ్రులు ఉంటారు అసలు ప్రపంచంలో. కంగారు పడాలిగా, కంగారు పడపోతే ఎలా? ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్ళారు ఇంకా రాలేదు, కంగారు పడపోతే ఎలా? కంగారు పడాలిగా. అంటే ఇవన్నీ సహజ లక్షణాలు. ఇప్పుడు ఒక టైములు దాటినాక మన మనుషులు మన ఇంటికి తిరిగి రాకపోతే కంగారు పడటం అనేది ఒక సహజ లక్షణం, అది మన జాగ్రత్తలో భాగం. అలాగే రోడ్డు మీద బండి వేసుకెళ్తున్నప్పుడు, ఏ వాహనం వేసుకెళ్తున్నప్పుడు, లేదా నడిచి వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఎదురు వాహనాలను చూసుకుంటూ, ఎదురొచ్చే వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా ఉండటం అనేది అసలు జాగ్రత్త భయం కింద మార్చుకుంటే ప్రమాదం అవుతుంది. కానీ జాగ్రత్త అనేది భయంలో భాగమే. అందుకే అన్నిటికీ మధ్య మార్గం. అసలు కొంతమంది రోడ్డు మీదకి వెళ్ళారు, మా ఇంట్లోనే వెళ్ళారు, మా ఇంట్లోనే ఉన్నారు. ఎందుకని చెప్పట్లేదు, నా సొంత మనుషులే. గేటు దాటి రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం, మనుషులను చూస్తే భయం, రోడ్డు మీదకి వెళ్తే భయం, ఇంట్లో జనాలని ఆ భయంతో ఇంట్లో వాళ్ళందరినీ పీక్కి తింటారు. ఆ భయంతోనే, అది మా ఇంట్లో తెలుసు, నాకు అలా బోల్డ్ మంది ఉన్నారు. అంటే మనిషి అన్నాక ఏదో ఒకటి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది, నాకు కూడా ఉందని చెప్పాక. కాకపోతే అవన్నీ తొక్కుమాత్రంగా పెట్టుకోవాలి. నేను నాకు చెప్పుకుంటా. ఇప్పుడు పిల్లలు వస్తారు, ఏమైంది పెద్దోళ్ళు అయ్యారు, మా పిల్లలు పెద్దోళ్ళే, ఏదో కొంచెం చెప్పారు, లేదా ఫోన్ చేసి కనుక్కుంటా, వస్తున్నాం పలానా చోట ఉన్నాం, ఒక గంటకు వస్తూ ఉంటారు, సరే అవుతాను, అయిపోయింది, స్టోరీ క్లోజ్. అక్కడికే ఆలోచనని అంతం చేయడం నేర్చుకోవాలి, ఆపటం నేర్చుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నువ్వు నీ కంట్రోల్లోకి రావటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మనసు ఇడుచుకుపోయినట్టు నువ్వు వెళ్ళిపోకూడదు, నీ మనసుని నువ్వు నడుపుకోవాలి, స్టీరింగ్ నీ చేతిలోనే పెట్టుకోవాలి. అదే అసలు ఆధ్యాత్మిక చదువు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆధ్యాత్మిక చదువు, భౌతిక చదువు అని వేరువేరుగా ఉండవు, మొత్తం నా గూర్చిన నా సంపూర్ణత. భయాలకు లోనయ్యేది నేనే, భయాలకు ఎందుకు లోనవుతున్నాను, నా భావాలను బట్టే. కాబట్టి ధైర్యానికి లోనవ్వాలంటే ఏం చేయాలి, నా భావ మార్పు చేసుకోవాలి. నేనే పేషెంటు, నేనే డాక్టరు, నేనే గురువు, నేనే శిష్యుడు, నేనే దేవుడు, నేనే భక్తుడు, నేనే అజ్ఞానం, నేనే జ్ఞానం, నాకు నేనే చెప్పుకోవాలి. నీకు నువ్వు చెప్పుకోవడం కుదరపోతే సాయం తీసుకో, ఓ డాక్టర్ సాయం తీసుకో, ఓ గురువు సాయం తీసుకో, గ్రంథం సాయం తీసుకో, ఓ మతం సాయం తీసుకో. సాయమే, కానీ నువ్వే నీకు చెప్పుకొని మళ్ళీ నేను నువ్వు మార్చుకోవాలి. అక్కడి నుంచి జస్ట్ నీకు అందే సహాయమే. మళ్ళీ నువ్వే ధైర్యాన్ని అలవరుచుకొని నీకు నువ్వు చెప్పుకోవటం నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఎంత అద్భుతమైందంటే నీకు నువ్వు చెప్పుకునే ప్రాసెస్ నీకు నేర్పుద్ది. అది నీకు నువ్వు చెప్పుకోవటం నేర్చుకుంటున్నావు అంతే ఆధ్యాత్మిక చదువు అంటే. నీ సంపూర్ణతను నువ్వు తెలుసుకునే ప్రయత్నం అంటే ఏంటి, నీతో నువ్వు మాట్లాడుకుంటావు, నీతో నువ్వు చెప్పుకుంటావు, నీ భయాలను నువ్వే పారదోలుకుంటావు, నీలో చెడును నువ్వే తొలగించుకుంటావు. చెడు అంటే ఏంటి, మొత్తం భయాలు, బాధలు, దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ మనం పోగొట్టుకునే ప్రయత్నం. మనమే కదా పోగొట్టుకోవాలి, ఆ ప్రయత్నం చేసుకుంటాం. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మన శరీరం ఒక అద్భుతం, మన మనసు ఒక అద్భుతం, మన బుద్ధి ఒక అద్భుతం, మన ఆలోచన సరళి, ఆలోచనలు ఒక అద్భుతం. అయితే ఈ అద్భుతాన్ని సరైన దిశలో పెట్టుకోవటం మనకు రావాలి. ఆ సరైన దిశలో ఎవరు పెట్టుకోగలుగుతారంటే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చదువుకున్న వాళ్ళు. ఏంటి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని గొప్పగా చదువేం లేదు అక్కడ. తన గూర్చి తాను చదువుకున్నవాళ్ళు. మనుషులందరూ ఏం చేస్తున్నారంటే అసలు తన గూర్చి తాను తెలుసుకోకుండా ప్రపంచం గురించి తెలుసుకుందాం అని మొత్తం నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతూ తిరుగుతూ ఉంటారు. ముందు నీ శరీర పనితీరు తెలుసుకో, నీ మనసు పనితీరు తెలుసుకో, నీ బుద్ధి పనితీరు తెలుసుకో, నీ గుణాలు, నీ స్వభావం తెలుసుకో, నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకో, నీ భయాలు తెలుసుకో, నీ ఆదుర్దాలు తెలుసుకో, నీ కంగారులు తెలుసుకో, నీకు సంబంధించిన సమస్తం మంచి చెడులు తెలుసుకో. అసలు శరీర పనితీరు ఎలా తెలుసుకో. ఇప్పుడు శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. శరీర పనితీరు ఏంటి, శరీరం కాళ్ళు, చేతులు, ఇంద్రియాలతో కదులుతూ పనులు చేస్తాం. మనసు ఏంటి, మనసులో భావాలు పుడితేనే పనులు చేయగలుగుతాం. అంటే భావాలంతా మనసు. రెగ్యులర్గా శీర్షికలు చెప్పుకుంటున్నాం కాబట్టి దాన్ని ఇంకా విశదీకరించట్లా. మొత్తం భావ పరంపర అంతా మనసు, ఆలోచనలు అంటాం వాటినే. అలాగే ఈ భావ పరంపర అంటే మనసులో ఒక ఆలోచన పుట్టగానే ఆలోచన తప్ప రైటా, చేయొచ్చా చేయకూడదా అని బుద్ధి చెబుతూ ఉంటుంది.
ఇప్పుడు మీరు ఎక్కువసార్లు చేతులు కడిగి ఎక్కువసార్లు గిన్నెలు కడిగేసి ఎక్కువసార్లు శుభ్రత అనుకుంటుంటే మీ బుద్ధి చెప్పుద్ది ఎందుకు ఇలా చేస్తున్నాం ఇన్నిసార్లు అని. కాదు, నా భయానికి నేను చేస్తున్నానని బుద్ధిని పక్కకు తోసేసి చేసుకుంటూ వెళ్తాం. ఎందుకని మన గురించి మనం చదువుకోవట్లేదు, అసలు మన మెకానిజం మనం తెలుసుకోవాలా, మన శరీర పనితీరు తెలుసుకోవాలా, మనసు పనితీరు తెలుసుకోవాలా, బుద్ధి పనితీరు తెలుసుకోవాలా, అహంకారం అంటే ఏంటో తెలుసుకోవాలా. ఇవన్నీ కలిపితే అహంకారం. వీటన్నింటికి ఆలంబన, అసలు ఇవన్నీ నిలిచి ఉండటానికి ఆధారం ప్రాణశక్తి. అది తెలుసుకోవాలి. ఏదో బయట అన్నీ తెలుసుకొని ఇప్పుడు అతి శుభ్రత ఏంటి, ఏదో శుభ్రం చేయకపోతే మనకి ఏదో ప్రమాదం జరిగిపోద్ది, నేను నిరంతరం కడిగేసుకుంటున్నాను ఏదో నాకు తెలుసు అనుకుంటున్నాం. మనం తెలుసు కాదు, అది అసలు తెలియని అజ్ఞానం. అది అధికంగా కడగటం వలన శరీరం పాడైపోద్ది, అధికంగా చేతుల్లో నానన పెట్టడం వలన గిన్నెలు కడిగినా ఇంకోటి చేసినా ఆ అధిక నీళ్ళల్లో నానటం వలన మన శరీరమే పాడైపోద్ది. అజ్ఞానం కూడా తెలుసుకోవాలి. అధిక ఆలోచన మన్నే బాధ పెడతా ఉంటుంది. ఇదంతా కేవలం మనసు, భావాలన్నీ మనసు, అదేం అద్భుతం కాదు. కానీ ఆధ్యాత్మిక చదువుకుంటే అది సామాన్యత, నన్ను నేను మార్చుకోవచ్చు అని తెలుస్తుంది. ఆ చదువుకునే వాళ్ళకి అది పట్టుకు ఎలాడుతూ ఉంటారు. అందరికీ ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పాను. మా ఇంట్లోనే ఉన్నారు. మా ఇంట్లో నా సొంత వాళ్ళు ఎందుకు బాధ పెట్టడం అని పేర్లు బంధాలు చావట్లేదు. అసలు బజార్ వెళ్ళటం భయం, రోడ్డు మీదకి వెళ్ళటం భయం. ఇల్లు దాటి గేటు దాటి రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి ఊపిరాడదు. ఎంత భయం ఆలోచించండి. కానీ ఇంట్లో మమ్మల్ని రఫాడిచ్చేస్తారు, మా మీద దాడులు చేసేస్తారు. అంటే ఏమి లేదు, అదో రకం దాడులు. అంటే పాపం ఏదో ఇది కాదు, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చని. ఒక చిన్న పని చేయలేరు, పిన్నీసు కొనుక్కురాలేరు రోడ్డు మీదకి వెళ్ళి. ఎందుకని? మానసిక భయం. జనాన్ని చూస్తే భయం, ఆందోళన. కొంతమంది గుంపులు చూస్తే భయం. ఇంట్లో పుల్లుల్లో ఉంటారు, బయటకు వెళ్తే అసలు ఎల్లరాళ్ళు. నేను అలా బలవంతంగా బయటికి తీసుకెళ్తే అలా ఊపిరాడినంత గోలైపోయింది. అసలు విచిత్రమైన మానసిక భయాలు ఉంటాయి తెలుసా. కొంతమంది భార్యలకు భర్త అంటే భయం, భర్తతో కాపురం చేయటం భయం. అలాంటి వాళ్ళని చూశాను. కొంతమంది భర్తలకు భార్య అంటే భయం, భార్యతో కాపురం చేయటం భయం. అంటే ఏదో ఒక బలహీనతలకు లోనవుతూ ఉంటారు, ఏదో బలమైన అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఎప్పటి నుంచో మనసులో ముద్రలుగా పడిపోయి కొంతకాలానికి అవి లోపల మానసిక వ్యాధులుగా తయారైపోతాయి. మనందరికీ సహజంగా భూమి మీద ఉండే మనుషులందరికీ పాములంటే భయం ఉంటుంది. పాము గరిస్తే చచ్చిపోతూ ఉంటాం. కానీ పాములోడు పుట్టలో పెట్టుకొని సంకలో పెట్టి తిరుగుతూ ఉంటాడు. పాముల్ని ఎమ్మటపడి పట్టుకోవటం నేను బోల్సార్లు చూసాను. పాములోళ్ళు అంటే ఏంటి, వాళ్ళు అలవాటు చేసుకున్నారు. పాముల వాళ్ళు పుట్టల్లో చేతులు పెట్టి పాములను పట్టుకుంటారు. ఎందుకని? పాములు ఆడించుకుంటాడు, పాములతో బతుకుతాడు. పాములు వెంటబడి పట్టుకుంటాడు, కూరలు పీకేస్తాడు. మరి ఎలా వచ్చింది? మీరు సర్కస్లో చూడండి, లేదా జంతు ప్రదర్శనశాలలో చూడండి, మనుషులేగా అన్ని రకాల జంతువుల్ని అక్కడ పెడతారు, వాటిని ఆడిస్తూ ఉంటారు అక్కడ పెట్టి. పులులు, సింహాలు, ఏనుగులు అన్నీ ఉంటాయి జంతు ప్రదర్శనశాలలో. వాటిని మెయింటైన్ చేసేది మనుషులే. అలవాటు చేసుకున్నారు. అలవాటు భయాన్ని పారద్రోలుతుంది. మనకు వాటిని చూస్తేనే భయం. అలా భయం అనేది కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి ఒంటరిగా ఉండటం భయం, కొంతమందికి అసలు వెలుతురు పడదు. మైగ్రేన్ ఏం చెబుతారు, వెలుతురు పడదు, శబ్దాలు పడవు, రకరకాలు పడవు. ఒంటరిగా అలా చీకటికి గుహల్లో ఉన్నట్టుగా జీవించాలనుకుంటారు వాళ్ళు. ఇవి కూడా మానసిక జబ్బులే. అయితే ఇవన్నీ మానసిక జబ్బులు అంటే అసలు కానే కాదు, మనం ఏర్పరుచుకున్న బలమైన అభిప్రాయాలు అంతే, అంతకు మించేయండి. బలమైన అభిప్రాయాలు. ఇప్పుడు నాకెవరు ఎదురు చెప్పకూడదు, నన్ను ఎవరు ఏమి అనకూడదు, నాకు అసలు ఏమి అవ్వకూడదు, బాబోయ్ నా వాళ్ళకి ఏమి అవ్వకూడదు అంటే ప్రపంచంలో ఏమి అవ్వకుండా ఎలా కుదురుతుంది? ఒక న్యాచురల్ స్టేట్లో జీవించండి. ఎవరు అనకుండా ఎలా ఉంటారు? మన పైన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మనకంటే గొప్ప వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మన విభేదించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడూ మనకు అనుకూలత ప్రపంచంలో కుదరదు. కొంతమంది మనకు అనుకూలిస్తారు, కొంతమంది వ్యతిరేకిస్తారు. అనుకూలించే వాళ్ళు కూడా అప్పుడప్పుడు వ్యతిరేకిస్తారు, వ్యతిరేకించే వాళ్ళు కూడా అప్పుడప్పుడు అనుకూలిస్తారు. ఇదంతా సృష్టిలో సాగుతూ ఉంటుంది. అలాగే నాకేమవ్వకూడదు, నా వాళ్ళకి ఏమవ్వకూడదు, నిరంతరం ఏమవ్వకూడదు అని ఏదో అయ్యేదాన్ని గుర్తు చేసుకుంటున్నారు మీరు. ఎవరేం చెప్పినా కొంతమంది ఏదైనా వ్యాధి చెప్పారు కదా, నాకు వచ్చేస్తుందేమో, నా వాళ్ళకి వచ్చేస్తుందేమో అనుకుంటుంటారు. ఏదైనా బాధ చెప్పారు బాబాయ్ నాకు వచ్చేస్తేమో అనుకుంటుంటారు. కాదు, అలా మనసుని మీరు బలహీనపరుచుకుంటున్నారు. అది కేవలం భావ పరంపర అంతే. అలా అనేక ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి సుమారుగా ఒక 45 ఏళ్ల వయసు వచ్చే వరకు, నా చిన్నతనం నుంచి గుర్తున్న కాడి నుంచి ఇప్పుడు నాకు 55 ఏళ్ళు, 45 నా 50 ఏళ్ల వయసు వచ్చే వరకు నాకు చీకటి అంటే భయం.
చిన్నప్పుడు చీకటి అంటే భయం, పెద్ద అయిపోయి పెళ్లిళ్ళు చేసుకొని అన్నీ వచ్చేసిన చీకటి అంటే చికాకు, భయం చికాకుగా మారింది. అంటే ఇంట్లో చీకటి ఏం చేస్తుంది? అర్థమైంది, పెద్దోడిని అయ్యాను, నాకే పిల్లలు పుట్టారు, ఇప్పుడు ఆ పిల్లల్ని నా కుటుంబాన్ని నేనే రక్షించుకోవాలి. కానీ అప్పుడు చీకటి అంటే భయం పోయి చీకటి అంటే విసుగు, నచ్చనితనం వచ్చింది. రాత్రిపూట కూడా బెడ్లైటేసి పడుకుంటాను. తర్వాత కాలగమనంలో నేనే నా ఆధ్యాత్మిక చదువు నాకు నేనే మాట్లాడుకుంటూ వచ్చినాక అవన్నీ పోయినాయి. అలా పోద్ది. ముందు నీ గురించి నువ్వు చదువుకో, అక్కడ ఏమీ లేదని ఊహించుకొని భయపడతాం ఎందుకు? ఏమన్నా జరిగితే కదా. అందుకని మనసు యొక్క పనితీరు తెలుసుకోండి. అంటే మనలో మనిషి ఉద్వేగాల పుట్ట. ముందు అసలు శరీరాన్ని గమనిస్తే భావోద్వేగాల పుట్ట. అసలు భావోద్వేగాలు ఏంటి మనకి? మామూలుగా కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు, ఇలా చెడు గుణాలు అనేకం వస్తాయి. ఇప్పుడు కోపం వచ్చింది, ఎవరి మీద కోపం వచ్చింది ఉదాహరణకు చెబుతున్నా. ఆ కోపాన్ని అణగదొక్కుకున్నాం, వాళ్ళని ఏమి అనలేదు. ఇప్పుడు కోపాన్ని ఏం చేసామంటే అణుచుకున్నాం, వాళ్ళని ఏమి అనలేదు మనం. ఇప్పుడు ఈ అణుచుకున్నది ఏంటి? అసలు ఈ కోపం రావటం ఏంటి? భావోద్వేగాలు కదలటం ఏంటి? కదలికలన్నిటికీ మూలం ఏంటి? వాయువు. శరీరంలో అన్ని కదలికలకే ఆధారత వాయువు. ఇప్పుడు కోపం వాయు రూపంలో ఒక ఉద్రేకమైన భావంగా ఉప్పొంగింది, లోపల కదిలింది. కానీ దాన్ని అణగదొక్కేసాం. ఇప్పుడు ఏం చేయాలి? అది బయటికి వెళ్ళటలేదుగా, ఏం చేయాలి? అప్పుడు అలా అణగదొక్కబడినవన్నీ కూడా మన లోపలే సుడులుగా తిరుగుతూ ఉంటే దానికి డాక్టర్లు వేరే పేర్లు పెడతారు. ఆధ్యాత్మికతలో ఒక్కొక్క చోట, కొన్ని చోట్ల వాటిని గ్రంథులు అంటారు. అంటే ఒక గ్రంథిలో ఏర్పడిపోద్దు, ఒక ముడిలే. అంటే దారం చిక్కుపడిపోతే ఎలా అయిపోయింది? స్ట్రైట్ గా ఉండాల్సిన దారం చిక్కుబడి ముళ్ళు పడిపోయింది, తీయటానికి కూడా రాదు. ఇంకా అక్కడ తెంపేయటమే, ఆ మొక్కను తెంపేయాలి. ఏకదారం కావాలంటే అక్కడ ఆ ముడిపడిన చోట తెంపేయాలి. వీటిని అనేక మంది, కొంతమంది బ్లాకేజెస్ అని చెబుతూ ఉంటారు. లోపల బ్లాకేజెస్ అని. బ్లాకేజెస్ అంటే ఏంటి? బయటకు పంపాల్సిన ఒక ప్రెషర్ని బయటకు పంపకుండా లోపల ఉంచేసుకున్నాం, అదే ఒత్తిడి. ఇప్పుడు అది లోపల తిరిగి ఏం చేస్తుంది? బయటకు వెళ్తే ఆ మనిషిని తిట్టేసి ఉంటే, అరిసేసి ఉంటే ఆ ఒత్తిడి అంత ఫోర్స్తో గాలి రూపంలో, మాటల రూపంలో బయటకు వెళ్ళిపోయేది. దాన్ని ఆపేయటం వలన ఏమైంది? లోపల ఉండిపోయి అంతే ఫోర్స్తో మన శరీరంలో తిరుగుతూ, మన శరీరంలో మనలో బలహీనమైన అవయవాలు ఏమున్నాయో వాటి మీద దాడి చేస్తుంది. సపోజ్ ఎవరికైనా కడుపు కొంచెం జీర్ణశక్తి బలహీనంగా ఉందనుకోండి, కడుపుకి సంబంధించిన వ్యాధులు వస్తాయి, ఎసిడిటీలు అయ్యి. లేదనుకోండి, కొంతమందికి తలకు సంబంధించిన బలహీనత ఉందనుకోండి, మైగ్రేన్లు, హెడేక్లు వచ్చేస్తాయి. అలా ఎక్కడ శరీరంలో తల నుంచి కాలు వరకు ఏ పార్ట్ కొంచెం బలహీనంగా ఉందో ఆ పార్ట్ ఆ ప్రెషర్కి లోనైపోద్ది. అలా దీర్ఘకాలం సాగితే అన్నీ లోనైపోతాయి. ఇలా కోపాలు అణిచేసుకొని, కోరికలు అణిచేసుకొని, భావాలు అణిచేసుకొని, ఊరిని పుట్టించేసుకోవటం, అణిచేసుకోవటం, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు అసలు బయటికి చెప్పలేక అణుచుకుంటూ ఉంటాం. అవన్నీ రోగాలుగా మారుతూ ఉంటాయి బయటికి వెళ్ళక లోపల ఉండే. ఇవే బ్లాకేజెస్ అనొచ్చు, గ్రంథులు అనొచ్చు, అనేక పేర్లు పెడతారు వీటికి. ఇంతకీ పేర్లు ఏమీ లేదు, భావములు, గాలి కదలికలో బయటికి వెళ్ళవలసిన ఒక ఫోర్స్ ఈర్షిగా పుట్టింది, అది బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళటంలా దాసేసాం. ఈర్ష్యని చెప్పం, అసూయని చెప్పం, ద్వేషాన్ని చెప్పం, లేదా ఒక చెడ్డ కోరికని చెప్పం. ఎవరు అమ్మాయిని చూస్తే కోరిక కలిగింది, లేదా ఎవరు అబ్బాయిని చూస్తే కోరిక కలిగింది, అది తప్పు. మనకు భర్త ఉన్నాడు, భార్య ఉందో, లేదా మన ఇంట్లో మనం ఉన్నాం, ఇంకా పెళ్లి కాలేదో, తప్పు చేయకూడదు, తప్పని మనకు తెలుసు. కానీ పుట్టేసింది ఓ గాలి కదలిక, ఓ భావోద్వేగం, ఓ గాలి కదలిక, అదాన్ని అణిచేసాం. అలా నిత్యం అనేకం అణిచేస్తూ ఉంటే అది లోపల తిరుగుతుంది, ప్రెషరైజ్ అయ్యి. అది బయటికి వెళ్ళాలి. కదలికలన్నింటికి మూలం గాలే. అది భావాలైనా, ఆలోచనలైనా, శరీర రక్త కదలికలైనా, అవయవ కదలికలైనా మొత్తం గాలి. ఆ గాలి పోతే ప్రాణం పోయిందంటాం మనం. కదలికలు ఉండవు ఇంకా. ఆ గాలి ఏమవుతుంది? లోపల అంత ఒత్తిడితో తిరుగుతుంది, మనం అణిచేస్తున్నాం కాబట్టి. అది దేనికి సంబంధించింది అయితే ఆ అవయవాలు ఇబ్బంది పెడతా ఉంటాయి. విపరీతమైన కామ కోరికలు నడుస్తున్నాం అనుకోండి, కామ సంబంధితమైనటువంటి అవయవాలలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలా ఏదో ఒకటి శరీర భాగాలు మనమే, మన ఆలోచనలతో, మన భావోద్వేగాలతో, మన భయాలతో, మన దుఃఖాలతో, మన చెడుతో మనకు హాని చేసుకుంటున్నాం అంతరంగంలో. అదే జబ్బులు, శారీరక మానసిక జబ్బులు అన్నీ. ముందు అది మనసులో వస్తుంది, తర్వాత శరీరం మీద వస్తుంది.
అలా మీరు భయాలను ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటున్నారనుకోండి, ఆ భయం ఎవరికి చెప్పరు. ఓ కడిగేసుకుంటూ ఉంటాం, ఓ తుడిసేసుకుంటూ ఉంటాం, ఓ సర్దేసుకుంటూ ఉంటాం. చాలా మంది ఆళ్ళల్లాళ్ళు మాట్లాడుకుంటూ గొనుక్కుంటూ ఉంటారు. మా దగ్గర చాలా మంది ఉన్నారండి. మా దగ్గర మామూలుగా ఆళ్లే మాట్లాడుకుంటూ గొనుక్కుంటూ పని చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నారని బోల్డ్ సార్లు చూశాను. ఆళ్ళల్లో ఆళ్లే మాట్లాడుకుంటారు. అలా బోల్డ్ మంది తగిలారు. అది ఒక మానసికమైనటువంటి లోపల భావన. ఇక బయటకు వచ్చేస్తుంది ఆ మాట. లోపల అనుకునే మాట బయట దాకా వచ్చేసింది. సెన్సార్ కటింగ్ తగ్గిపోతుంది. కారణం ఏంటి అంటే మనను ఊర్చి మనం చదువుకోకుండా, మన విధానం తెలుసుకోకుండా అనవసర భయభ్రాంతులకు లోనైపోతున్నాం. అక్కడ ఏం లేదు, శరీర పనితీరేది, మనసు పనితీరేది. మనసు ఇప్పుడు అనిపించిన భావాలన్నీ భూమి మీద జరగవు. ఇప్పుడు నాకేదో అయిపోద్ది, ఎవరో చెప్పారు రోడ్డు మీద వెళ్తుంటే ఈ కారుని గుద్దేసి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారండి, కారులో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు అన్నారనుకో, జీవితంలో నేను కారు ఎక్కనంటాడు ఒక ఆయన. నిజంగా అలా జరిగింది. నిజంగా అలా జరిగింది. మా అమ్మాయి స్కూటర్ వేసుకొని వెళ్తుంటే, మా అమ్మాయి చదువుకునేటప్పుడు స్కూటర్ కొనిపెట్టాను. స్కూటర్ వేసుకొని వెళ్తుంటే ఎవరు ఎమ్మటపడ్డారు కుర్రోళ్ళు. చాలా దూరం ఎమ్మటపడి ఏడిపించారు. అంతే. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అమ్మాయి స్కూటర్ తీయట్లే, అసలు తీలే. చెప్పాం అలా ఉంటాయమ్మా, అది ఏం అవ్వదు, రోడ్డు మీద అంత జనాలు కదా అని. కాదు, విపరీత భయానికి లోనైపోయింది. ఎందుకని వాళ్ళు చాలా దూరం, వాళ్ళు త్రిబుల్స్ 3 కుర్రోళ్ళు ఒకే బండి మీద ఎమ్మటపడ్డారంట. గుద్దయిపోయారు, బండిని బాగా భయపెట్టారు, రకరకాలుగా భయపెట్టారు. భయపడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ బండి తీయదు అసలు. ఇంకా బండి స్కూటర్ జోలికి వెళ్ళటం అసలు. ఇంకా మానసికంగా భయాన్ని పెట్టేసుకుంది. ఎంతమంది తిరుగుతున్నారు బయట, ఎన్ని చెప్పినా బండి తీయదు. అయితే నేను భయపడుతున్నానని చెప్పదు, ఇంకోటేదో కారణం చెప్పుద్ది. బండి వేసుకెళ్ళమ్మా, బండి ఉంది కదా, ఏం అవదు, ఇవన్నీ మామూలుగా అలా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, అది పెద్ద విషయం కాదు, మన సేఫ్టీ మనం చూసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ తీయదు. ఏం చేయండి, నా సొంత కుమార్తె బండి తీయదు. ఎవరూ చేయలే. ఆ మనసులోది నీది నువ్వే చెరుపుకోగలవు. ఇప్పుడు ఇన్ని శీర్షికలు చెబుతున్నా, నా సొంత కొడుకు, నా సొంత కూతురు, నాకు, నా భార్యకి, నేను నా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేను. ఎందుకని ఎవరి మనసు ఆడదు కదా, ఎవరి మనసాలు తయారు చేసుకుంటున్నారు. అందుకే ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీ మనసు పనితీరు తెలుసుకోవడం. ఇలా మనలో పుట్టిన భావోద్వేగాలన్నీ లోపల సుడులు తిరుగుతూ అలా ఉండిపోతాయి. వాటిని బ్లాకేజెస్ అని పిలుస్తూ ఉంటారు. కొన్ని మార్గాల్లో అపేర్లు చెబుతారు, కొన్ని మార్గాల్లో గ్రంథులు అంటారు, అనేక మంది అనేక పేర్లు పెడతారు. కానీ ఏమీ లేదు, బరువైన పేర్లు బరువు, అంతే. అంత ఏం లేదు మనం అనుకోవటం. మనలో కదలికలు బయటికి పంపలేదు. బయటికి పంపితే పోయేది, అది కోపం వచ్చింది అరిస్తే పోయేది. అయితే అరిస్తే దాని పరిణామం ఇంకోలా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు అరుస్తారు, ఇదే జరుగుద్ది, ఏదో జరుగుద్ది, అందుకని లోపల నొక్కేసుకున్నాం. అనేక సార్లు అరవలేకపోతాం, అనేక సార్లు కోరికలు తీర్చుకోలేకపోతాం, అనేక సార్లు ఈర్ష్యాసూయులు బయటకు వ్యక్తపరచలేకపోతాం. ఇలాంటివన్నీ మన లోపల సుడిగుండాల్లో తిరుగుతూ ఉంటాయి. ఏం లేదు, గాలి, ఒత్తిడి. బయటికి వెళ్ళాల్సిన ఒత్తిడి మనలోనే ఉండి మన మీదే పడుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక చదువులు అసలు ఎందుకు ఒత్తిళ్లు తయారు చేసుకుంటున్నావు? ఈర్ష్యాసూయ ద్వేషాలు వద్దు, చెడు గుణాలన్నీ పోగొట్టుకోమని చెప్పారు. అవగాహనతో ఎదుటోడిని అర్థం చేసుకో, మనుషులన్నీ నాకు తప్పులు చేస్తారు, క్షమించడం నేర్చుకో అని చెప్పారు. నా మనసు ఇలా పనిచేస్తుంది, నా శరీరం ఇలా పనిచేస్తుంది, నా బుద్ధి ఇలా పనిచేస్తుంది, నేను కూడా బోల్డ్ తప్పులు చేస్తాను, నేను కూడా బోల్డ్ అబద్ధాలు చెబుతాను, నేను కూడా బోల్డ్ రకరకాలుగా ప్రవర్తిస్తాను, నాలాంటి మనుషులే కదా వాళ్ళు కూడా అని భావ పరంపరలో ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం వదిలేయమని చెప్పారు. అందరం కలిసిమెలిసి ఉండాలంటే అందరం సర్దుకోవాలి. వీళ్ళు ఎలాగే ఉండాలి, అలాగే ఉండాలని మొండు పట్టుదల, మూర్ఖదల ఉంటే, మూర్ఖత్వం ఉంటే మనమే నష్టపోతాం. కాబట్టి సర్దుబాటు గుణం ఏర్పాటు చేసుకోమని చెప్పారు. కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా ప్రపంచంలో బతకాలంటే కొంచెం సర్దుబాటు ఉండాలి. ఇవన్నీ నువ్వు నమ్మాలి, అన్వయించుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అవును, మూర్ఖంగా ఉంటే ఎలా నేను సర్దుకోవాలి, అహంకారంగా ఉంటే ఎలా నేను కొంచెం సర్దుకోవాలి, కొంచెం నా వాళ్ళని అంగీకరించాలి, బయట వాళ్ళని అంగీకరించాలి, వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళని అంగీకరించడం నేర్చుకోవాలి, నేను వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళు నాకు సహాయపడాలి అనేటువంటి అవగాహనాపూర్వక మనస్తత్వం ఏర్పరుచుకోవాలి. ఆ ఏర్పరుచుకునేది నువ్వే. ఆ ఏర్పరుచుకోవాలని చెప్పేది ఆధ్యాత్మిక చదువు. ఇందులో అద్భుతమేం లేదు. నేను ఇలాగే ఉంటానంటే నీకు నష్టం. ఇప్పుడు నేను ఇలాగే ఉంటానన్నారు అనుకోండి, ఎవరికి నష్టం? ఇప్పుడు ఒక రాయి ఉంది, ఓ రాయిని తెచ్చాం, నేను ఎలాగే ఉంటానంటది. కాదు, మనకి అంత రాయి అక్కర్లేదు, కొంచెం చిన్న మొక్క చాలు అందులో. అది చిన్న మొక్క నేను అవనంటది, అది నేను ఎలాగే ఉంటాను మారనంటది. అప్పుడు ఏం చేస్తాం? శుద్ధి చేసి దాన్ని పగల కొట్టేస్తాం. మనకి ఎంత రాయి కావాలో అలా మలుచుకుంటాం. అందుకే శిల్పులు ఉల్లి పెట్టి చెక్కుతూ ఉంటారు రాళ్ళని.
ఇప్పుడు రాయి ఇష్టమేం లేదు, ఇంకా నేను తొక్కిన ఆరదీసైనా మనకు అంటే ఇప్పుడు ఏంటంటే చెక్కడం ఏంటంటే తొక్కిన ఆరదీయటమే, మనకు అవసరమైనట్టు మలుచుకుంటాం రాయిని. ఇప్పుడు చూడండి, మనం టైల్స్ వేసేటప్పుడు, మార్బుల్స్ వేసేటప్పుడు, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు రామం కట్ చేసి పారేస్తారు మన సైజులకి ఎంత కావాలో అంత. ఎందుకని అది మారదు, మారని దాన్ని ఎరక్కొట్టేస్తారు, మొక్కలు చేసేస్తారు, అనువుగా మలిచేసుకుంటారు. అప్పుడు నువ్వు మొక్కలైపోతావు. మారని మనసున్న అహంకారులందరి జీవితాలు మొక్కలు చెక్కలైపోతాయి, నీ వాళ్ళంతా నీకు దూరం అయిపోతారు. అదే మీరు ఒక రబ్బర్ బ్యాండ్ చూడండి, ఎలాస్టిసిటీ ఉంటుంది, రబ్బర్ ఎటు పెడితే అటు వంగుతూ ఉంటుంది. అంటే ఎంత సున్నితత్వానికి మారుతున్నావో అంత నువ్వు ఎటు పెడితే అటు మలపగలిగిన స్థితికి వస్తుంటావు. అడ్జస్ట్మెంట్ అది. ఆధ్యాత్మికత సున్నితత్వాన్ని పెంచాలి నీ హృదయంలో. ఎదురోళ్ళు ఏదో చెప్పారు, తప్పే కావచ్చు, కొంచెం ఓర్చుకుందాం. ఎదురోళ్ళు చేసింది తప్పే కావచ్చు, కొంచెం ఓర్చుకుందాం, కొంచెం అర్థం చేసుకుందాం. ఎందుకంటే మనల్ని మనుషులే తప్పులు చేస్తారు, మనుషులే పొరపాట్లు చేస్తారు, మనుషులే ఏదైనా మంచి చేసినా చెడు చేసినా మనుషులే చేస్తారు. కొద్దిగా అర్థం చేసుకుందాం, కొద్దిగా అవగాహన చేసుకుందాం అనే సునిశ్చితత్వం పెరుగుతుంది. ఆ సునిశ్చితత్వం అంటే ఏంటి? ఎలాస్టిసిటీ. అంటే నువ్వు వంగగలవు, సాగగలవు, ఇరిగిపోవు. ఒక కర్ర ఎండుకర్ర ఉందనుకోండి, కర్ర ఎరక్కొట్టాల్సిందే, వంగదు. అది వంగదు, ఇంకది ఎరక్కొట్టి ముక్కలు చేసుకోవాలి. మనకి ఎలా కావాలో అలా దాన్ని ఎరక్కొట్టేయాలి. అప్పుడు ఏమవుద్ది? ఎరక్కొట్టడం అంటే ఏంటి? అధికారం పెత్తనం ఉన్నోళ్ళు పక్క వాళ్ళని తనకు ఎలా కావాలో అలా, ఇంకా వీళ్ళు వీళ్ళు అహంకారులు కాబట్టి తమ అవసరానికి బలవంతంగా మొండితనంగా వీళ్ళు కూడా అలాగే ప్రవర్తించి మార్చుకోవాలి, లేదా ఆ బంధాలు వదిలేసుకోవాలి. అలా చాలా మంది విడిపోతూ ఉంటారు బంధాలు. ఎందుకంటే మార్పు లేదుగా, మారిన వాళ్ళని ఏం చేస్తాం ఇంకా. అది మార్పే జీవితం, నిరంతర మార్పే సృష్టి. మీరు గమనించండి, సృష్టిలో అన్ని నిరంతరం మారిపోతూ ఉంటాయి, మన శరీరంతో సహా. పుట్టిన దగ్గర నుంచి మన శరీరం నిరంతరం మారిపోతూనే ఉంది. మొత్తం సృష్టి మారిపోతూనే ఉంటుంది. సృష్టి ధర్మమే మార్పు. మరి నేను మారను, ఇలాగే ఉంటాను, నా అభిప్రాయం ఇంతే, నా ఆలోచన ఇంతే ఏంటట. అందుకని నిన్ను నువ్వు తెలుసుకో. చెడు గుణాలు ఉండటం తప్పు కాదు, భయం ఉండటం తప్పు కాదు, కానీ వాటిని అలాగే ఉంచేసుకోవటం తప్పు. ఎందుకంటే జీవన పరిస్థితుల్లో తెలియక మనం పెరుగుతా వెళ్ళినప్పుడు, అందరిలోనే చూసి వెళ్తున్నప్పుడు చెడు గుణాలు వస్తాయి, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు వస్తాయి, కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు వస్తాయి. జీవితంలో కోరికలు ఉంటాయి కాబట్టి అన్ని గుణాలు పుడతాయి. కానీ వాటిని అవి పుట్టడం తప్పు కాదు, వాటిని అలాగే ఉంచుకోవటం తప్పు, వాటిని సరి చేసుకోకపోవటం తప్పు. అందుకే విద్య లేని వాడు వింత పశువు అన్నారు. వాటిని సరి చేసుకో, గుణమార్పు చేసుకో, అడ్జస్ట్మెంట్ నేర్చుకో. మనుషులు తప్పులు చేస్తారని తెలుసుకో, మనుషులకు అర్థం కాదని తెలుసుకో, మనుషుల్లో మూర్ఖత్వం ఉంటుందని తెలుసుకో. నేను అంత మూర్ఖత్వాన్ని పెంచుకోకూడదని తెలుసుకో. ఎదుటి మనిషిలో మూర్ఖత్వాన్ని, చెడుని, అహంకారాన్ని నేను మార్చలేను, కానీ నాది నేను మార్చుకోవచ్చని తెలుసుకో. సొంత వాళ్ళతో అయినా బయట వాళ్ళతో అయినా సర్దుబాటు ఉంటే తప్ప ఇద్దరు మనుషులు కలిసి జీవించడం కుదరదని తెలుసుకో. ఆ సర్దుబాటుని అలవాటు చేసుకో. అప్పుడు భయాలు పోతాయి, బాధలు పోతాయి, అన్నీ పోతాయి. నాకు అన్నీ ఉండే ఆధ్యాత్మిక చదువుకుంటూ ఒక్కోటి చెడు గుణాలన్నీ పోగొట్టుకుంటూ వస్తున్నా, భయాలు బాధలన్నీ పోగొట్టుకుంటూ వస్తున్నా. ఆ మార్పు నాకు తెలుస్తుంది. అందుకే మీతో శీర్షికలు పంచుకుంటున్నా. నేను ఒక దేవుడి గురించి చెప్పకపోవటానికి, ఒక మతం గురించి చెప్పకపోవటానికి, ఒక గురువు గురించి చెప్పకపోవటానికి, ఒక విధానం, సిద్ధాంతం, ఒక పద్ధతి ప్రకారం చెప్పకపోవటానికి కారణం ఏంటి అంటే, అసలు మొత్తం మాయాజాలం అంతా మనిషిలో ఉంది. మతంలోనూ లేదు, దేవుళ్ళలోనూ లేదు, దేవతలోనూ లేదు, బయట ఎక్కడా లేదు. మొత్తం ఆధ్యాత్మికత అంతా మనిషి మనసులో ఉంది, మనిషిలోనే ఉంది, మనిషి హృదయంలోనే ఉంది, మనిషిలోనే ఉంది. జ్ఞానం అక్కడే ఉంది, అజ్ఞానం అక్కడే ఉంది, మొత్తం మనిషిలోనే ఉంది. మనిషి ఇక్కడ ముఖ్యమైన వాడు. మనిషి కోసం మతం, మనిషి కోసం దేవుడు, మనిషి కోసం దేవత, మనిషి కోసం గురువు, మనిషి కోసం జ్ఞాన గ్రంథం, మనిషి కోసం ఏవైనా సరే అవన్నీ నీలోనే ఉంది. మొత్తం నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను చూసుకో, నిన్ను గమనించుకొని చెబుతాయి. నిన్ను వదిలేసి నా వెనకబడు అని చెప్పే మతం, నిన్ను వదిలేసి నా వెనకబడు అని చెప్పే దేవుడు, నిన్ను వదిలేసి నీ కుటుంబాలను వదిలేసి మా వెనకబడండి అని చెప్పేటువంటి గురువులు, సంస్థలు, మాతాజీలు, ఇవన్నీ నీకు ద్రోహం చేస్తున్నాయి. అంటే నేను సరైన దారిలో వెళ్ళనివ్వట్లా. ఆల్రెడీ నువ్వు దారి తప్పేసావు, మళ్ళీ ఇవన్నీ నిన్ను ఏదో రక్షించి కాపాడుతావు, నిన్ను అడ్డదోవల్లోకి తీసుకుపోతున్నాయి. కాదు, ఇవన్నీ నీకోసం. ఇవన్నీ మనిషికి ముందు మనిషి గురించి తెలిస్తే, తనను తాను ఎలా ఉంచుకోవాలో తెలిస్తే అసలు మనిషికి దుఃఖమే ఉండదు. ఎవరి స్థితుల్లో వాళ్ళు సంతృప్తిగా ఉంటే, ఎవరి స్థితుల్లో వాళ్ళు హాయిగా ఉంటే, ఎవరి స్థితుల్లో వాళ్ళు జ్ఞానయుతంగా ఆలోచించి, ఇక్కడ మేము అజ్ఞానంతో ఆలోచిస్తున్నాం, ఇక్కడ చెడుతో ఆలోచిస్తున్నాం, ఇక్కడ చెడు ప్రవర్తన వస్తుంది, ఇక్కడ చెడు గుణాలు వస్తున్నాయని వాడు సరి చేసుకొని మంచిగా జీవిస్తే
ఇక్కడ మాకు ఆశలు కోరికలు అధికమైపోతానే మేము గుర్తించాం ఆ విషయం, అందుకని మేము సంతృప్తిగా ఉండాలి, ఇక్కడ తప్పులు చేయకూడదని ఎవరినాళ్ళు సరి చేసుకోగలిగితే, మంచిగా ధర్మంగా మనిషి బతికితే అసలు ఇంక ప్రపంచంలో దేని అవసరం ఉంది? సంతృప్తిగా బతికేస్తావు, నీ హృదయమే స్వర్గం అయిపోద్ది, నీ ఇల్లే స్వర్గం అయిపోద్ది. ధైర్యమేగా స్వర్గం అంటే, భయమేగా నరకం అంటే. అందుకని మొత్తం మనిషిలో ఉంది. అందుకని నేను మనిషి గురించి మాట్లాడదామని ఆధ్యాత్మిక చదువు అని చెబుతున్నాను. మతాల గురించి, దేవుళ్ళ గురించి, విధానాల గురించి, పద్ధతుల గురించి కోటాను కోట్ల మంది మాట్లాడుతున్నారు, కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఏది మనిషిలో మార్పేది? ఇప్పటికీ మనందరం ఇలాగే ఉన్నాగా, నేను కూడా ఇలాగే ఉన్నాగా. కాబట్టి వాటన్నింటి సాయంతో మన గురించి మనం తెలుసుకుందాం. అక్కడ చెప్పింది మన గురించే, మనం మార్చుకోవటం గురించి, మనం సరైన దిశలో ఉంచుకోవటం గురించి. కాబట్టి అనవసరపు భావోద్వేగాలు ముందు ఉత్పన్నం చేసుకోకుండా ఉండటం నేర్చుకోండి. అది భయం కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకని అంటే అది బయటకు పంపకపోతే, ఇప్పుడు కోపం అనేది బయటికి పంపకపోతే అది మనలోనే సుడులు తిరుగుతూ ఉంటుంది. ఎందుకని ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాయు సంచలనం కదలికి వచ్చింది కోపం, చాలా ఉద్రేకంగా వచ్చింది. అలా ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ ఉద్రేకపూరితంగా వస్తాయి. ఆ ఉద్రేకత బయటికి వెళ్ళనప్పుడు తిరిగి మన మీదే పనిచేస్తూ ఉంటుంది. అది మన శరీరం మీదే పనిచేస్తుంది, మన శరీర అవయవాల మీద పనిచేస్తుంది. కొంతమంది ఊరినే నాకు తలనొప్పి వచ్చేస్తుంది రోజు అంటారు. అంటే ఏమి లేదు, వాళ్ళు మనుషులను భరించలేకపోతున్నారు. వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఒక్క మాట లేకపోయినా వాళ్ళకి తలనొప్పి వచ్చేస్తుంది. ఒక్క మాట వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినా వాళ్ళకి గుండె దాడి వచ్చేస్తుంది. అంటే గెలవలేని వాళ్ళు బలహీనలు చెబుతారు, నాకు గుండె దాడి వచ్చేస్తుంది బాబోయ్, మీతో ఉండలేను బాబోయ్, తలనొప్పి వచ్చేస్తుంది, తలపోటు వచ్చేస్తుంది. ఎందుకంటే అటువంటి మనుషులతో గడుపుతున్నా నేను, అందుకని చెబుతున్నా. ఉంటారు అలా, ఏం చేస్తాం, చూసి ఊరుకోవడమే. అది వాళ్ళ కర్మ, వాళ్ళ నరకాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు. అసలు ఎవరో మన మాట వినకపోతే, ఇప్పుడు భర్త అనుకుందాం, భార్య అనుకుందాం, కొడుకు అనుకుందాం, కూతురు అనుకుందాం, తండ్రి అనుకుందాం, తల్లి అనుకుందాం, ఎవరో ఒకళ్ళు అనుకుందాం, సొంత వాళ్ళు, అన్నో చెల్లు, వాళ్ళు మన మాట వినకపోతే మనకు గుండెదాడి వచ్చేటువంటి, మనకు తలనొప్పి వచ్చేటువంటి, మనకు వాంతులు వచ్చేటువంటి, మనకు గ్యాస్ వచ్చేటువంటి, అసలు ఏమన్నా అర్థం ఉంది అందులో? వాళ్ళని మనం ఏం చేస్తాం? వాళ్ళు వినపోతే వాళ్ళు అంతే అని మనం హాయిగా ఉండాలి. నువ్వు కదా నిన్ను సరిగ్గా ఉంచుకోవాల్సిందే. నా భార్య సరిగ్గా లేదు కాబట్టి నేను ఎన్ని రోగాల పాలైపోయానండి, ఎంత ఆవేదన పాలైపోయానండి, ఎంత దుఃఖం పాలైపోయానండి. నువ్వు పిచ్చోడువా, మంచోడువా, మూర్ఖుడువా? నా భర్త సరిగ్గా లేడు కాబట్టి నేను అలా పిచ్చిదాన్ని అయిపోయానండి, నాకు బుర్ర పాడైపోయిందండి, నాకు అన్ని రకాల జబ్బులు వచ్చేసినాయండి అని చెప్పడానికి నువ్వు పిచ్చిదానివే, మంచిదానివే? నీ పక్కోళ్ళు సరిగ్గా లేకపోతే నువ్వు పాడైపోవటం ఏంటి? నిన్ను నువ్వు కదా నడుపుకోవాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నామండి, ఒక వాహనం వేసుకెళ్తున్నాం, ఏదో ఒకటి చిన్న వాహనం, మోటార్ సైకిలో, కారు అనుకోండి ఊరికి. నా ఎదుటోడు సరిగ్గా రావట్లేదు కాబట్టి నేను కూడా వెళ్ళి డైరెక్ట్గా గుద్దేశానండి అని చెబుతావా? నీ ఎదుటోడు సరిగ్గా రాకపోతే నువ్వు పక్కకు తప్పుకుంటావు కదా. వాహనం నడిపేవాడు తాను సరిగ్గా వెళ్ళాలి, తన ఎదుటోడిని చూసుకోవాలి. లేదండి నేను చూశాను కానీ వాడు సరిగ్గా రావట్లేదు, అందుకని నేను కూడా వెళ్ళి నీదే రాంగ్ అని గుద్దేశానంటే నువ్వు కూడా నష్టపోతావు కదా. వాహన డ్రైవింగ్ ఎలా ఉంటుందో నీ శరీర డ్రైవింగ్ కూడా అంతే. నీ భార్య నీతో సరిగ్గా లేదు, నువ్వు నిన్ను సరిగ్గా ఉంచుకో. అది సరిగ్గా లేకపోతే మనం ఏం చేస్తాం? అది అనుకున్నాం. నీ భర్త సరిగ్గా లేడు, నిన్ను సరిగ్గా ఉంచుకో. వాళ్ళు అలా ఉంటారని వదిలేయాలి అంతే. ఇంకా యాక్సిడెంట్లు చేసుకోబాక. యాక్సిడెంట్లు చేసుకుంటే మానసిక శారీరక జబ్బులు వస్తాయి. తండ్రి సరిగ్గా లేడు, ఓకే. తల్లి సరిగ్గా లేదు, ఓకే, వాళ్ళు అలా ఉంటారు. కొడుకు సరిగ్గా లేడు, కూతురు సరిగ్గా లేదు, ఓకే, వాళ్ళు అలా ఉంటారు. నేనేం చేయను? నన్ను నేను సరిగ్గా ఉంచుకోగలను. ఇంకొకరిని సరిగ్గా ఉంచడం అనే ఛాన్స్ అసలు సృష్టి ఎవరికి ఇవ్వలేదు. అందుకని పరాధీనత మీద ఆధారపడిపోబాక. ఈ భయాలన్నీ పరాధీనతలోనే వస్తాయి. ఏదేమైపోద్దో ఏమొద్దో. స్వతంత్రంగా తమను తాము నిలబెట్టుకోగలిగిన వాళ్ళు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, ఎందుకంటే స్థాయి అనేది డబ్బే, ఏం లేదు ఇక్కడ. ఎంత తక్కువలో ఉన్నా తమ మనసు మీద తాము, తమ శరీరం మీద తాము, తమ అహంకారం మీద తాము, తమ గుణాల మీద తాము నిలబడగలిగే ఆధిపత్యం ఉందనుకోండి, ఎవ్వరు ఎలా ఉన్నా నేను హాయిగానే ఉంటాను. కాకపోతే సొంతోళ్ళు అయితే కొంచెం బాధకు లోనవుతానే తప్ప పిచ్చెక్కించుకోను. నేను అనారోగ్యాలు పాలవను. చాలా మంది పిల్లలు సరిగ్గా లేరు, కొడుకు ఎలా అయిపోయాడు, కూతురు ఎలా అయిపోయింది, భర్త అలా అన్నాడు, భార్య ఎలా ఉందని మంచాల పాలైపోయిన వాళ్ళు, జబ్బుల పాలైపోయిన వాళ్ళు, రోగాల పాలైపోయిన వాళ్ళు బోల్డ్ మంది తెలుసు నాకు.
వాళ్ళెవరో బాగోకపోతే నువ్వు, వాళ్ళెవరో సరిగ్గా లేకపోతే నువ్వు మంచం బాగాలేకపోతే వాళ్ళు బాగా తిరుగుతున్నారు, నువ్వు మంచం ఎక్కేసావు రోగాలు తెచ్చుకొని. ఆ సరిగ్గా లేనివాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆడు తాగి దందనాలు ఆడుతున్నాడు, తిరుగుతున్నారు, తప్పులు చేస్తున్నారు, ఒప్పులు చేస్తున్నారు, వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, నువ్వు మంచం ఎక్కేసావు. నువ్వు రోగగ్రస్తురాలు వైపు మానసిక భయం, శారీరక భయాలతో రోగాలు తెచ్చేసుకున్నావు. ఆలోచించండి ఎంత పిచ్చితనం అది. మనకు భిన్నమైన రెండో మనిషి ఎవరైనా, భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, తమ్ముడైనా, కొడుకైనా, కూతురైనా, యజమాని అయినా, పనుడైనా, మనకు రెండవ మనిషి మన అధీనంలో ఉండరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ మీద ఆధారపడి మన జీవితాన్ని పెట్టుకోకూడదు. అందరూ బాగుంటే ఓకే, అందరూ బాగుంటే బాగున్నంతసేపు బాగుందాం. ఒకవేళ వాళ్ళు సరిగ్గా లేరు, మనం బాగుందాం. మన ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటాం, మన మనసు ఎందుకు పాడు చేసుకుంటాం. వాళ్ళ గుణం అది, వాళ్ళ బుద్ధి అది, వాళ్ళ స్వభావం అది. సొంత వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళ చెడు పోగొట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ అహంకారం పోగొట్టుకోలేకపోతున్నారు, వాళ్ళలో ఉన్న దుర్గుణాలు పోగొట్టుకోలేకపోతున్నారు. మనం ఏం చేస్తాం? అది మన బాధ్యత కాదు. అమ్మో నా భార్యలు అయిపోయిందండి, నా భర్తలు అయిపోయాడండి, నా కొడుకులు అయిపోయాడండి, నా తండ్రిలు అయిపోయాడండి, నా తల్లిలు అయిపోయిందండి, నా కూతురులు అయిపోయిందండి, మా అన్నయ్య ఎలా ఉన్నాడేంటి, స్నేహితులందరూ ఎలా ఉన్నారేంటి, కనపండి ప్రతోడు మోసమే చేస్తున్నాడేంటి. ఎందుకు ఈ పురాణాలు? నిన్ను నువ్వు మోసం చేసుకోబాక చాలు. మనుషులు అలా ఉంటారు. నీకు అనుకూలంగా ఉన్నవాడు పనులు చేసుకుంటూ వెళ్ళు, నీకు వ్యతిరేకంగా ఉన్నవాడు పక్కకెళ్ళి నిన్ను నువ్వు సరిగ్గా ఉంచుకో. మనుషులు ఎప్పటికే ఇలాగే ఉంటుంది సమాజం. ఎందుకని ఎవరు బతుకాళ్ళు బతకడానికి వచ్చారు, మన కోసం రాలేదు ఎవరు. ఇది అర్థం చేసుకొని భావోద్వేగాలను అధికంగా పెట్టుకుంటే, అది భయాల రూపంలో అయినా, కోపాల రూపంలో అయినా, ఈర్ష్యల రూపంలో అయినా, కోరికల రూపంలో అయినా, ఏ రూపంలో అయినా భావోద్వేగాలు అధికంగా పుట్టించుకొని ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనే కనీస దుఃఖరూప భావన అయినా అలాంటి పెంచుకోబాకండి. అసలు ఎవరు నిన్ను అర్థం చేసుకో అక్కర్లా, ఎవరి కళ్ళు బతుకుతారు ఇక్కడ. ఇదంతా కూడా ఇతరుల మీద ఆధారపడి బతికేయటం. మా ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు, మా ఆవిడ నన్ను అర్థం చేసుకోవట్లేదు, మా నాన్న నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇదంతా ఒక పారసైట్ లైఫ్. కలిసిమెలిసి బతకడం అనేది కుటుంబపరంగా సమాజంలో మనుషులందరూ కలిసిమెలిసి బతకాలి, అంతే. అది అలాగే జరుగుద్ది, అదే జీవితం. కానీ నిన్నెవరు అర్థం చేసుకుంటారు? నువ్వే అందరినీ అర్థం చేసుకోవాలి. వాళ్ళకి అర్థం అవట్లేదు వీళ్ళు అహంకారులు, వీళ్ళకి అర్థం అవట్లేదు వీళ్ళు ఈర్ష్యపరులు, వీళ్ళకి అర్థం అవట్లేదు వీళ్ళు కోపంతో ఉన్నారు, వీళ్ళకి అర్థం అవట్లేదు వీళ్ళ కోరికలు అధికమైపోయినాయి, వీళ్ళు ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలో, అంతే. నిన్ను అర్థం చేసుకో. చెడ్డవాళ్ళతో మనం ఏం చేయగలం? మార్చలేమే, మన సొంత వాళ్ళైనా మార్చలేము. కానీ నన్ను నేను మార్చుకోవచ్చు, నా చెడు నేను మార్చుకోవచ్చు, నా భయం నేను మార్చుకోవచ్చు, నా పెరుగుదనం నేను మార్చుకోవచ్చు. అదే ఆధ్యాత్మిక చదువు. అందుకని నేను అసలు ఏ మతం, ఏ దేవుడు, ఏ మార్గం, ఏ గురువు, ఏ విధానం, ఏ పద్ధతి ఎత్తకుండా మానవ జాతి మొత్తం ఒక్కటే, మనం మనుషులం అనే ఆధ్యాత్మిక చదువు మాట్లాడుతున్నా. ఎందుకంటే మనిషికి రెండు లేవు, భౌతికము ఆధ్యాత్మికమైన రెండుగా మనిషి లేడు. రెండు శరీరాలు, రెండు జీవితాలు, ఇద్దరు మనసు, రెండు మనసులు అయ్యేం లేవు, ఉన్నది ఒకటే. ఆ ఒకటినే భౌతికం ఆధ్యాత్మికం ఊరినే భావరూపంలో విడదీసుకుంటున్నాం. భౌతికం ఆధ్యాత్మికం రెండూ ఒకటే. ఇక్కడ ఉన్నది ఒకటే. నువ్వు మంచిగా బతకడమే భౌతికం, మంచిగా బతకడమే ఆధ్యాత్మికం. నిన్ను నువ్వు మంచిగా ఉంచుకోవడమే నిరంతరం సాధన. మంచిగా ఉంచుకోవడంలో భయపడుతూ ఉండటం మంచిగా ఉండటం కాదే, అది చెడు కిందే వస్తుంది. చెడు అంటే చెడ్డ పనులు చేయటమే కాదు, నువ్వు భయపడటం, నువ్వు బాధపడటం, నువ్వు దుఃఖపడటం, నువ్వు ఇబ్బంది పడటం, నిన్ను నువ్వు కష్టపెట్టుకోవటం, ఇవన్నీ కూడా చెడు కిందే వస్తాయి. ఇతరులకు చెడు చేయటం ఎంత చెడు, నీకు నువ్వు చెడు చేసుకోవటం కూడా అంతే చెడు. అందుకని చక్కగా ముందు తెలుసుకోండి, మనో లక్షణాలు తెలుసుకోండి, శరీర లక్షణాలు తెలుసుకోండి. మనుషులు ఇలాగే ఉంటారని తెలుసుకోండి. నేను వాళ్ళని బాగా నమ్మానండి, నమ్మిది మోసపోయానని చెప్పకండి. ఎవరినైనా, భార్యనైనా, భర్తనైనా, పిల్లలనైనా, కొడుకునైనా, కూతురునైనా నమ్మకుండా ఎలా ఉంటామని అడగకండి, నమ్మి మోసపోయానని చెప్పకండి. మనిషి అన్నాక ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఎవరి గుణాలు వాళ్ళకుంటాయి. అందులో నువ్వు నిన్ను స్థిరంగా ఉంచుకోవడం నేర్చుకో. అదే ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మజ్ఞాన చదువు. స్థిత ప్రజ్ఞత, స్థిరత. అందులో నీ భయాలన్నీ ఎగరగొట్టేసుకో. ఒకవేళ కాదు, ఏదైనా మీకు ఇలా ఉంటే అడుగుతూ ఉండండి, అటు గురించి మాట్లాడుకుంటూ ఉందాం. ఎందుకంటే ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు కాదు. మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు, బాధలు, ఇదంతా ఆధ్యాత్మికం వేరు వేరు కాదు, భావాల పరంపర ఇది. అయితే శారీరక వ్యాధులు నాకు తెలియదు, నేను నయం చేయలేని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనోభావాలను చెప్పుకోవచ్చు, అది కూడా మళ్ళీ అధికమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే కెమికల్ రియాక్షన్ స్టేజ్ దాటిపోయాం అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కెమికల్ రియాక్షన్కి సంబంధించిన టాబ్లెట్లు ఇస్తారు.
అవి కొన్నాళ్ళకి మనని సాధారణ స్థితికి తీసుకొచ్చేస్తాయి. ఆ తర్వాత వాళ్ళే మానిపించేస్తారు. అదేదో అలవాటు అయిపోద్దేమో, అదేమో పిచ్చేమో అనుకోబాకండి. మానసిక వ్యాధి పిచ్చి కాదు. శరీరానికి ఎలా జరాలు, దగ్గులు, జలుబులు వస్తాయో మనసుకు కూడా అలా భయాలు, బాధలు, దుఃఖాలు వస్తాయి. సహజ విషయం అది. అది మనంతటా మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు, ఇప్పుడు జలుబు కాసేపు చూస్తాం, కొన్నాళ్ళు చూస్తాం, 1 రోజు 2 రోజులు, తగ్గిపోతే మందులు వేసుకుంటాం. జలుబు, దగ్గు, జరాలు ఎలా సహజ విషయాలకి ప్రయత్నించి తగ్గిపోతే ఎలా మందులు వాడుకుంటామో, అలాగే భయాలు, బాధలు, దుఃఖాలు మనంతటా మనం వాటిని సరి చేసుకోలేకపోతే వాటికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే. కొన్ని చోట్ల కౌన్సిలింగ్తో సరిపోద్దు, కొన్ని చోట్ల టాబ్లెట్లు ఇస్తారు, అదేం పెద్ద విషయం కాదు. కొన్ని రోజులు టాబ్లెట్లు వాడితే మళ్ళీ సరి అయిపోతాం, ఏమి అనిపించేస్తారు. టాబ్లెట్ జ్వరం తగ్గంగానే ఎలా ఆపేస్తామో అక్కడ కూడా భావం తగ్గంగానే ఏమి అనిపించేస్తారు. లేదు అర్థం చేసుకొని నిన్ను మార్చుకోగలను అను జ్ఞానం నీకు ఉపయోగపడుతుంది అనుకుంటే నిత్యం జ్ఞానం వింటూ నీకు నువ్వు చెప్పుకుంటూ నిన్ను సరి చేసుకో. అలా సరి చేసుకోవటానికి అసలు ఈ ఆధ్యాత్మిక చదువు ఇప్పుడు చెప్పుకునేది ఇది ఒక వైద్యం లాంటిదే. నాకు నేను చేసుకునే వైద్యం, నా మనోధైర్యం, నా శారీరక ధైర్యం, నన్ను నేను చక్కటి మార్గంలో పెట్టుకోవడం ఎప్పుడు ధైర్యమేగా. మంచిగా బతకడం అంటే ఏంటి? మంచి యొక్క ఫలితం ఏంటి? ధైర్యం. తిరిగి జీవితంలోకి మంచిగా వస్తుంది. మంచిగా బతికే వాళ్ళు సంతృప్తిగా ఉంటారు, ఎదుటోళ్ళకి మంచిగా చేస్తారు, ఏ తప్పులు చెయ్యం కాబట్టి భయం ఉండదు. అంత ధైర్యంతో జీవితం హాయిగా సాగిపోద్ది. అలా మంచిగా బ్రతకడం వచ్చే వరకు మన ప్రయత్నాలు మనం చేసుకుందాం. అందుకే శీర్షికలు చెప్పుకుంటున్నాం. చూడండి, మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ ఏ విషయంలో అర్థం కావట్లేదు, ఎక్కడ అర్థం కావట్లేదు, మీ మనసుకి ఏ ఆలంబన కావాలి, ఇవన్నీ కొంచెం మీరు స్పష్టంగా ఈ విషయాలు అర్థం కావట్లేదంటే మళ్ళీ చెప్పుకుందాం, పదే పదే చెప్పుకుందాం. ఏ కొద్ది మందికి కొంత ఊరట లభించినా, కొంత శాంతి లభించినా, కొద్దిగా ధైర్యం వచ్చినా, చిన్న గుణమార్పు అంటే కొద్దిగా చెడిపోయి మంచి వైపు ప్రయాణిస్తున్నా, అసలు కొంచెం మంచిగా జీవిద్దామని తలంపు వచ్చినా, ఈ శీర్షికలన్నీ కూడా మనుషులకు ఉపయోగపడుతున్నట్టే. కొంచెం చిన్న మార్పులు చాలు, ఒక చిన్న అవగాహన చాలు. దానికోసమే ప్రయత్నం. అయితే ఇది మిమ్మల్ని మార్చేయాలి, మిమ్మల్ని ఉద్ధరించేయాలని కాదు, ఆ చిన్న మార్పు నాలో తెచ్చుకోవాలని నాకు నేను చేసుకుంటున్న ప్రయత్నం ఇది. ఇలా మీతో చెబుతున్నంతసేపు ఎవరొకళ్ళు ప్రశ్న అడిగారు, మీతో చెబుతున్నంతసేపు ఏమైంది? ఇదంతా నాకు సత్కాలక్షేపమైంది. ఇప్పుడు ఇదే నా మనసుకు నేను చెప్పుకోవటం అయింది, నాకు నేను చెప్పుకోవటం అయింది, నాకు నేను వినిపించుకోవటం అయింది, నేను వినటం శ్రవణం అయిపోయింది, మననం అయిపోయింది. ఇప్పుడు ఇదే నాకు సాధనగా ఉంది. ఈ కాసేపు నాకు సత్కాలక్షేపం, సజ్జన సాంగత్యమైంది, జ్ఞాన సాంగత్యమైంది, జ్ఞాన కాలక్షేపమైంది. మీకు ఉపయోగపడితే మీరు ఉపయోగించుకోండి. తప్పకుండా మీరు అడిగిన వాటికి చెబుతూ ఉంటాను. ఎందుకని రోజు ఒక పాఠంలో చెప్పుకుంటున్నాం, మననంలో చెప్పుకుంటున్నాం. మన గూర్చిన మన చదువు అది గుర్తుపెట్టుకోండి. మీకు సందేహం ఉంటే మళ్ళీ అడగండి, చెప్పుకుందాం. ఎవరు ఎక్కడ ఏది మాట్లాడుకుంటున్నా, ఎవరు ఎక్కడ ఎలా జీవిస్తున్నా, ఎవరు ఎక్కడ ఏది చెప్తున్నా, చెప్పుకుంటున్నా, నచ్చని వాళ్ళు ప్రపంచంలో ఎప్పుడూ ఉంటారు. నచ్చనితనం ఎప్పుడూ ఉంటుంది. అందుకని నచ్చని వాళ్ళందరికీ అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం, అసలు మిమ్మల్ని వినమని చెప్పటం లేదు. అడిగిన వాళ్ళకే ఆ అడిగిన వాళ్ళు నేను చెప్పుకుంటున్నాం. మీరు వినబాకండి, చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. మీ మనసులు పాడు చేసుకోబాకండి. విని మళ్ళీ కామెంట్లు పెట్టి మా మనసులు పాడు చేసే ప్రయత్నం చేయబాకండి. ఎందుకంటే మేము పాడు చేసుకోం. ఇప్పుడు అసలు చెప్పిన శీర్షిక అంతా అదే. ఎవరో గురించి మనం ఎందుకు పాడవుతాం, మనం ఎందుకు పాడు చేస్తాం? అది నా సొంత వాళ్ళైనా సరే, వాళ్ళు గుణమార్పు చేయలేనప్పుడు, వాళ్ళు చేసుకోలేనప్పుడు వాళ్ళని కూడా వదిలేసి జీవించుకుంటూ వెళ్ళిపోవడం. వదిలేసి అంటే బంధాలు వదిలేసని కాదు, వీళ్ళు ఇలా ఉంటారులే అని ఇంక పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఇప్పుడు ఎలా అని బుర్ర బిక్కోకూడదు. కాలంలో ఏం జరగాలో అదే జరుగుద్ది. ఎవరి గుణాలను బట్టి, ఎవరి కర్మలను బట్టి, సత్కర్మలు చేసిన వాళ్ళు సత్ఫలితాలు అనుభవిస్తారు, దుష్కర్మలు చేసిన వాళ్ళు దుష్కర్మల ఫలితాలను అనుభవిస్తారు. జీవితం ఇంతే. అది మన సొంత వాళ్ళైనా మనం మార్చలేం. ఆ చెడ్డ ఫలితాలు మనం తిరగరాయలేం, మన వల్ల కాదు. ఎందుకని ప్రకృతి సూత్రం అది. అందుకని నచ్చని వాళ్ళు మీ మార్గాల్లో సాగిపోండి. విని అర్థమయ్యి సందేహాలు ఉన్నవాళ్ళు అడిగే ప్రయత్నం చేయండి. చిన్న మార్పు మీలో జరుగుతున్నా, చిన్న మార్పు మీకు వచ్చినా చక్కగా ఇవి ఉపయోగపడుతున్నవి అనే ఉద్దేశంతో నేను సంతోషిస్తాను. ఇలా అడిగిన వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఏంటి, ఇది ఎందుకు చెబుతున్నానంటే మీకు అర్థమవుతుందన్న విషయం నాకు అర్థం అవ్వాలి. అర్థమైతే చెప్పడానికి
నేను మిమ్మల్ని తప్పుదో పట్టించట్లేదు, కరెక్ట్ గానే చెబుతున్నాను అని నాకు అర్థమైంది అనుకోండి, చెప్పవచ్చు, పర్లేదు, ఎందుకంటే తప్పుదో తీసుకెళ్ళకూడదుగా, అందుకని చెప్పొచ్చు అనిపిస్తుంది. అందుకని అర్థమవుతున్న విషయాల్లో ఏమైనా మీరు మంచి మార్పులకు లోను అవుతుంటే కొంచెం కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మంచిగా మారుతున్నారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నాకు ఉపయోగం, మీకు ఉపయోగం. నేను మాత్రం నా ఉపయోగం కోసమే చెబుతున్నాను, మీ ఉపయోగం కోసం అసలు చెప్పట్లేదు. అందుకే మీరెవరో నేను తెలుసుకోను. నా ఉపయోగం కోసం నేను చెప్పుకుంటున్నాను కాబట్టి నేనెవరో మీకు చెప్పాల్సిన అవసరత లేదు. మీరు నన్ను తెలుసుకోకుండా నేను మిమ్మల్ని తెలుసుకొని మన మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఊరికనే మీరు వినండి. 3 మంది మహాత్ములు అనేక మంది ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో ఉపన్యాసాలు చెప్పారు. నేను కూడా అందులోంచి చదువుకొని మీతో చెబుతున్నాను. ఇదేది నా సొంతం కాదు, అసలు ఎంతోమంది మహాత్ములు చెప్పిన విషయాలు. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.